అసలు ఆ మనిషి రూపం అనేది ఇప్పటివరకు తెలీదు ఎవరికి. ఏం పేరు? నా పేరు ఖమ్మం టెడ్డి అన్న. ఖమ్మం టెడ్డి. ఖమ్మం టెడ్డి వెనక ముగ్గురు మూర్తులు ఉంటారు. మనిషి ఏం తలుచుకున్నా చేయగలుగుతారు అని చూపించడానికి ఒక బొమ్మని, టెడ్డి అనే బొమ్మని వేసుకొని టెడ్డికి ప్రాణం పోసా అన్న. థాట్ అనేది నీ మైండ్ లో ఇది దేంట్లో చూసినావు, ఎక్కడి నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది? అందరిలా కాకుండా ఒక కొత్తదనం వెతకాలనుకున్నా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. నాకు 2022లో మ్యారేజ్ అయిందన్న. నీకు మ్యారేజ్ అయిందా? అయిందన్న. ఇల్లు దగ్గరకు వచ్చే ముందు ఎంత మంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను వచ్చేసి నేను మా తమ్ముడు, మమ్మీ డాడీ నలుగురే ఉంటాం. ఇంకా ఫ్యామిలీ నలుగురే. పక్కింటి ఫ్యామిలీ ఎంత మంది అంటున్నా? కృష్ణుడేనా తాత? నార్మల్ అయినా? దానికి ప్రతిరూపం మా తాతయ్య. ఎట్లా ఉంది ఇప్పుడు సపోర్టింగ్? ఎట్లా ఉంటుంది? ఇన్ని రోజులు ఎటు పనికి పోకపోయినా కూడా దీనికోసం ఫోకస్ చేసుకుని తిరుగుతున్నాం అన్న. ఎట్లా మరి ఇంట్లో ఎట్లా గడుస్తుంది? ఇబ్బందులు ఉన్నాయన్న, కానీ అన్ని తట్టుకుంటున్నాం అన్న. సాధించాలి ఎప్పటికైనా. అంటే చాలా అప్పులు ఉన్నాయి అన్న. అవి తీర్చాలంటే నేను పనికి పోతే సరిపోవన్నా. నేను పనికి పోయినా కూడా సరిపో అప్పులు. హౌ ఇస్ పాసిబుల్? ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? మిత్తిలని అదని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారన్న అప్పులు అడగటం. అంటే వాళ్ళు మంచిగా చేశారు, మీ ఇస్తాను నమ్మకంతో వచ్చాము. బట్ ఇప్పుడు ఏం చేసే ఇయ్యాలో అర్థం కాక ఈ అవతారం వేసుకొని నీ బాధల్ని దాంట్లో దాస్తున్నావు అనుకోవచ్చు. అంటే అన్న, నా పర్సనల్ గా బయట ఉన్నప్పుడు ఎన్ని బాధలు నా పర్సనల్ చూసుకుంటా అన్న. టెడ్డీ వేసుకున్నప్పుడు టెడ్డీ లైఫ్ ఇది. ఇప్పుడు ఎట్లా ఈ టెడ్డీతోని ఎట్లా లైఫ్ కు ఒక కొత్తగా ఏదో ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? సో మనలాగే టాలెంట్ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవరు లేరన్న ఖమ్మంలో. ఏంటి ఈ బిగ్ బాస్ గోల్ ఏంది? ఇది ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే అన్న, రేపు పొద్దున మీకు ఇంతమంది సపోర్ట్ చేసి ముందుకెళ్లే టైంలో మీరు రంగులు మార్చరని ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? నాకు తెలిసి ఈ రోజు రూపాయి లేదు కాబట్టి మీరు కలిసి ఉన్నారు 3 సంవత్సరాలు. రేపు పొద్దున 10 రూపాయలు కనిపిస్తే ఆ 10 రూపాయలే విడదీస్తుంది కాబట్టి అట్లా విడిపోతారేమో అని ఎందుకు అనుకోకూడదు? ఒక్కసారి నీ ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఖమ్మం టెడ్డి ఎవరు తెలియదు కాబట్టి ఒకసారి నీ ఫేస్. హాయ్ హలో, వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే అసలు ఆ మనిషి రూపం అనేది ఇప్పటివరకు తెలీదు ఎవరికి. మేబీ ఈ ఇంటర్వ్యూలో చూపిస్తాడో కూడా ట్రై చేద్దాం ఒకసారి. మీకోసం ఈ ఖమ్మం టెడ్డి అనే పర్సన్ ఎవరనేది చూపించడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? మన ముందు ముగ్గురు మూర్తులు ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం టెడ్డి వెనక ముగ్గురు మూర్తులు ఉంటారు. ఆ ముగ్గురు మూర్తులు మాత్రమే కనిపించేది ఒక టెడ్డి మాత్రమే. వెనక 2 పిల్లర్లు ఉంటాయి. ఆ 2 పిల్లర్లను కూడా ఈరోజు కూర్చోబెట్టినా ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి వర్క్ చేస్తున్నారు. మీ వీడియోస్ మంచిగా అనిపించింది. బట్ ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉన్నాయి మీ హెల్పింగ్ వీడియోలు కావచ్చు, అవి కావచ్చు. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్తున్నా, ఎండింగ్ లో కాదు, ఓకేనా? ఓకే, ఖమ్మం టెడ్డి ఏంటి అసలు? ఈ ఖమ్మం టెడ్డి అనేది ఏడబుట్టింది, ఎవరు పుట్టించారు? దీనికి పురుడు పోసిన వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురు మూర్తుల ఏం పేరు? నా పేరు ఖమ్మం టెడ్డి అన్న. ఖమ్మం టెడ్డి. మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామన్జవరం అనే గ్రామం అన్న మాది. ఓకే. మా అమ్మ వాళ్ళు పని కోసం చెప్పి ఇటు సిటీ వాళ్ళు అంటే హైదరాబాద్ కానీ ఖమ్మం అని వాచ్మెన్ కి వచ్చేవాళ్ళన్న. ఓకే ఓకే. బిల్డింగ్స్ వాటర్ కొట్టడానికి, కూల్ పనికి కానీ ఏదైనా వెళ్ళేవాళ్ళన్న. ఓకే. అలా ఖమ్మంలో సెటిల్ అయిపోయినాం అన్న. అక్కడ వాచ్మెన్ కి వేరే కోలపురం అని అందుట్లో వర్క్ చేసేవాళ్ళన్న. అక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు ఖమ్మంలోనే ఉన్నామన్న. ఓకే. అంటే టెడ్డి అనేది ఎందుకు వచ్చింది అంటన్నా, అంటే చాలా మంది నన్ను అంటే నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు, నీకున్న దానికి ఇది ఏమి ఉండదు, నీకు యాక్టింగ్ అనేది రాదని చెప్పి చాలా మంది అనేవాళ్ళు అన్న. అంటే నాకేందంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనేది నిరూపించాలనేది నా కోరిక అన్న. ఎవరు నేను అన్నది అంటే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు కన్నా. నీకు అన్ని ఎక్కువనే ఉన్నాయి కదా. తలకాయ పెద్దనే ఉంది, కళ్ళు పెద్దనే ఉన్నాయి, మూతి పెద్దనే ఉంది,
అంటే అన్న నన్ను చాలా మంది నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు అని చాలా మంది నన్ను అనేవాళ్ళు నా పక్క నుండి. కానీ నేను వాళ్ళకంటే ఏదైనా ఒకటి చూపించాలి, నాకున్న టాలెంట్కి చూపించాలని చెప్పి ఖచ్చితంగా ఈ టెడ్డీ అనే ఒక కాన్సెప్ట్తో ఆలోచించా అన్న. ఓకే. ఒక మనిషి ఏం దలుచుకున్నా చేయగలుగుతాడు అని చూపించడానికి ఒక బొమ్మని, టెడ్డీ అనే బొమ్మని వేసుకొని టెడ్డీకి ప్రాణం పోసా అన్న. ఓకే. ఈ నేనేమంటున్నా, ఓకే ప్రాణం పోసినావు, సూపర్. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎట్లా మైండ్లోకి ఎట్లా వచ్చింది? అంటే వీళ్ళు నీకు చేత కాదు, నువ్వేం చేయలేవు అనే ప్రాసెస్ లో సోకాల్డ్ ఇంకా వేరే రావచ్చు. అంటే వేరే ఏదైనా చేస్తా, యాక్టింగ్ చేస్తా, సోకాల్డ్ షార్ట్ ఫిల్మ్ చేస్తా, పాటలు చేస్తా, ఇట్లా రావచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్. అంటే నాకు తెలిసి మేబీ మీరు అన్నట్టుగా ఖమ్మంలోనే ఫస్ట్ ఇది పుట్టినట్టుంది, కాబట్టి అక్కడ నుంచే స్ప్రెడ్ అయింది. వైజాగ్ కావచ్చు సోకాల్డ్, నాకు తెలిసి మేబీ కరెక్టా కాదా తెలీదు. అవునన్న. ఈ థాట్ అనేది నీ మైండ్ లో ఇది దేంట్లో చూసినావు, ఎక్కడి నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది? అంటే మనం ఏదైనా అంటే ఒక వెరైటీ చేయాలనుకున్నా, అందరిలా కాకుండా ఒక కొత్తదనం ఎతకాలనుకున్నా. అది మన తెలంగాణలో అంటే వేరే అంటే వేరే స్టేట్ లో ఉన్నాయి, వేరే స్టేట్ లో చూసారన్న. మన తెలుగు వాళ్ళు కాదు, ఇంగ్లీష్ వాళ్ళు, అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని చూసానన్న వీడియోస్. ఓకే. అంటే ఒక 2-3 మంత్స్ చూసాన్న. చూసి మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఇట్లా ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడా లేదు, టెడ్డీ అనే బొమ్మ ఎక్కడా లేదు, మనం ఎందుకు ట్రై చేయకూడదు, చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసినామన్నా. సూపర్. స్టార్ట్ చేసి అంటే నేను ఒక్కనే కాదు కన్నా, నాతో పాటు నా తమ్ముడు పవన్. అంటే ఫస్ట్ ఇలా చేద్దామని చెప్పాను నేను. చేద్దామంటే అన్న ఏమో అన్న చూద్దాం అని చెప్పి అంటే అలా అనేవాడు అన్న. కానీ తర్వాత నేను బలంగా కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి, ఇది మనం చేస్తే సాధిస్తాం, మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి మాట్లాడితే వచ్చేసాడన్న. అట్లా ముందుకు సాగిపోయాము. ఓకే. తర్వాత ఈ బ్లాక్ కలర్ షర్ట్ ఎట్లా వచ్చింది? మరోడు అంటే వంశీ అన్న, మా తమ్ముడి అంటే ఫ్రెండ్ గా. అయితే యాక్టింగ్ ఇష్టం అన్న బాగా, ఏదైనా మూవీలో వెళ్ళాలని కోరిక. అంటే చాలా ట్రై చేస్తా ఉండన్న. ట్రై చేయరా తప్పులేదు, కానీ ఈ వేళ కూడా వెళ్దాం, నాకు సపోర్ట్ ఉండు, మన ముగ్గురం ఒక జంట కలిసి సపోర్ట్గా వెళ్దామని, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరవేద్దాం అని చెప్పి అనుకున్నామన్న. దానికి పోరాడుతున్నా. నేను ఎట్లా పరిచయం అంటే అన్న, సూపర్. దీనికంటే ముందు ఫస్ట్ నీ పేరు? నా పేరు పవన్ అన్న. మాది వచ్చేసి సదాశివపురం, నేలకొండపల్లి. అయితే అక్కడ అసలు ప్రాపర్ వచ్చేసి అక్కడే మంది. అయితే అమ్మ వాళ్ళు ఇట్లా పని అది ఇది అని చెప్పేసి ఖమ్మం వచ్చేసినాం అన్న. ఖమ్మం వచ్చేసి ఒక 22 years దాకా ఖమ్మంలోనే ఉన్నా. ఇంకా అయితే అక్కడే సెట్. ఫస్ట్ ఇంట్రడక్షన్ నీకే నాయనమ్మ ఉందా, అమ్మమ్మ ఉందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంతమంది లవర్లు, ఎంతమందికి బ్రేకప్ చెప్పినావు, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, లేదంటే లవర్ల కోసం అమ్ముకున్నావు, ఇవన్నీ చెప్పు ఫస్ట్ నాకు. మాది వచ్చేసి సదాశివపురం, నేలకొండపల్లి గ్రామం అన్న. అయితే అమ్మ వాళ్ళు ఇది కొత్తగా ఏం లేదా, ఇంతకుముందు చెప్పిన పేరే కదా అది, కొత్తగా ఇవ్వాలి. సదాశివపేట, సదాశివపురం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. అమ్మ నాన్న వచ్చేసి కూలి పనికి వెళ్తారు అన్న. ఓకే. అమ్మ నాన్న కూలి పనికి వెళ్తారు. నాన్న వచ్చేసి డాక్టర్ డ్రైవరు, అమ్మ వచ్చేసి గ్రానైట్ లో వర్క్ చేస్తా ఉంటది. ఎంతమంది ఫ్యామిలీ? మేము ఒక 3 members బాయ్స్ అన్న. అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినాయి. నేను ఇక్కడ ఖమ్మంలో మామూలు ఫోటోగ్రఫీ చేస్తున్నా అన్న. ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా ప్రెసెంట్ అయితే. ఓకే. మీ పేరు? నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్ అన్న. ఖమ్మంపాటి వంశీ కుమార్. మాది వచ్చేసి వైరా మండలం, పుణ్యపురం గ్రామం. మా డాడీ వాళ్ళు మేము పుట్టిన తర్వాత పుణ్యపురం నుంచి బతుకు తెరువు కోసం ఖమ్మం వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. స్టార్టింగ్ ఒక్క రూపాయి బిల్ల తీసుకోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిన్నగా ఒక గుడిసెలో వండుకుంటా, మమ్మీ వాళ్ళు టీలు అమ్ముకుంటా, గేదెలు కొని, ఒక చిన్న ఊర్లో మాకు కొంచెం పొలం ఉండేదన్న, అది అమ్మితే ఒక 10,000-20,000 అంత వచ్చినాయి. ఆ 20,000తో మా పెద్దమ్మ సజెషన్స్ తో, భూలక్ష్మి పెద్దమ్మ సజెషన్స్ తో ఒక ఫ్లాట్ కొన్నారు. ఫ్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టి ఇప్పుడు అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40-50 lakhs వరకు అయింది ఇల్లు. రూపాయి బిల్లు లేకుండా అక్కడ వరకు సంపాదించారన్న. తర్వాత నా చదువుల కోసం అన్ని అప్పులయ్యి ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నాం అన్న. చదువుల కోసం బీటెక్ ఇంటర్ వరకు హ్యాపీ అన్న. ఎప్పుడైతే పెద్ద ఇల్లు కట్టామో తర్వాత నుంచి మమ్మీకి బాగలేదు, డాడీకి బాగలేదు, డాడీకి 2 సార్లు సర్జరీస్ అయినాయి. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు అమ్మేసుకున్నా అన్న. మాకు ఇల్లు దగ్గరకు వచ్చే ముందు ఎంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను వచ్చేసి నేను, మా తమ్ముడు, మమ్మీ, డాడీ, నలుగురే ఉంటాం. సో ఇంకా ఫ్యామిలీ నలుగురమే. చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా మంచి. ఫ్యామిలీ ఎంతమంది అంటున్నా? మా తాతయ్య వాళ్ళు ఊర్లో పొలం పని చేసుకొని ఇక
వచ్చిన దాంట్లో తిని అట్లా ఉండేవాళ్ళు. కృష్ణుడేనా తాత నార్మల్ తాత చాలా ఎట్లా సత్య హరిశ్చంద్రుడు అంటారు కదా అన్న, దానికి ప్రతిరూపం మా తాతయ్య. నిజంగా మా ఊరికి వెళ్తే అర్థం అవుతుంది అన్న, ఎవరికి పేరు చెప్పినా గానీ ఇంతే చెప్తారు. పుణ్యపురం గ్రామం వెళ్ళి పలానా కమంపాటి ఎలమందయ్య మా తాతయ్య పేరు. నాకు గర్వంగా ఉంది మా తాతయ్య పేరు చెప్పాలంటే, ఎందుకంటే గర్వంగా ఉండాలి మరి, మనవడగా అది నిలబెట్టాలి కూడా తాత పేరు. ఒక్కళ్ళని ఒక మాట అనరు, ఒక్కళ్ళని ఏమనరు, చాలా శాంతం. అదే మా ఫ్యామిలీకి, మా డాడీకి అందరికి వచ్చిందన్న. అట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా డాడీ వాళ్ళు ఏమో ఇది చెప్పలేదా చెప్పకూడదు తెలియలే కానీ, మా డాడీ 24 గంటలు ఉంటే 20 గంటలు కష్టపడేటోళ్ళు అన్న. స్కూల్లో అటెండర్ గా చేశారు, టీలు అమ్మారు, అట్లా స్కూల్ వాళ్ళకి పాలు పోసాము. వాటర్ క్యాన్లు ఉంటాయి కదన్న, ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్లు ఉంటాయి కదా, వాళ్ళకి వాటర్ క్యాన్లు సప్లై చేసేవాడు సైకిల్ మీద ఒక 8 క్యాన్లు కట్టుకొని. సో మమ్మల్ని తీసుకెళ్లే చాలా కష్టపడ్డారన్న. కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఆ ఇల్లు కట్టుకొని ఇప్పుడు చదువుల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే, ఖమ్మం తెడ్డి అన్నా ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ అంటే ఇద్దరు సిస్టర్స్ అన్న, నాకు 2 అక్కలన్న. 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. నాకు 2022లో మ్యారేజ్ అయిందన్న. నీకు మ్యారేజ్ అయిందా? అయిందన్న, పాప కూడా అన్న. ఇది పెళ్ళాం తెడ్డికి ఒక బేబీ. ఇవి ఖమ్మం తెడ్డి కాదు, ఇది పెళ్ళాం తెడ్డి. పెళ్ళయింది తెడ్డికి, ఒక బేబీ ఉంది. ఓకే ఓకే, సారీ. అయితే మా మిస్సెస్ చాలా సపోర్ట్ అన్న నాకు. మిస్సెస్ అనగా మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ కూడా చాలా సపోర్ట్. నాకు మ్యారేజ్ అయిన 4 months కి మా డాడీ చనిపోయారన్న, కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారన్న. ఓకే, ఇంకా అన్ని ఫ్యామిలీ ఇబ్బందులు వచ్చేసినాయి అన్న మొత్తం టోటల్ గా. ఓకే, అంటే మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అన్న. ఓకే, ఎందుకు అంత ఎర్లీగా చేసుకోవాల్సి వచ్చింది? మంచి అమ్మాయి, బంధాలన్నీ కలిసి ఉండాలి. అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అందరూ ప్రేమతో చిన్నప్పటి నుంచి పేరు పెట్టారన్న. మెయిన్ వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు వాళ్ళు. మా నాన్న కోరిక, మా చిన్నప్పటి నుంచి పేరు పెట్టేశారన్న. ఇంకా ఆ బంధం అంటే మంచి అమ్మాయి చేసుకుంటే మంచిది అని చెప్పి చేసుకున్నా అన్న. సూపర్ సూపర్. ఎట్లా ఉంది ఇప్పుడు సపోర్టింగ్? ఎట్లా ఉంది? చాలా అన్న, ఫ్యామిలీ విధంగా వాళ్ళకి దండం పెట్టచ్చు అన్న. చాలా సపోర్ట్. ఇన్ని రోజులు ఎటు పనికి పోకపోయినా కూడా దీనికోసం ఫోకస్ చేసుకుని తిరుగుతున్నాం అన్న, ఏదైనా సాధించాలని. అన్నిటికీ సపోర్ట్ ఉన్నారన్న. ఎట్లా మరి ఇంట్లో ఎట్లా గడుస్తుంది? ఇబ్బందులు ఉన్నాయన్న, కానీ అన్ని తట్టుకుంటున్నాం అన్న. సాధించాలి ఎప్పటికైనా. అంటే చాలా అప్పులు ఉన్నాయి అన్న మాకు, చాలా అంటే చాలా అప్పులు ఉన్నాయి. అవి తీర్చాలంటే నేను పనికి పోతే సరిపోవన్న. నేను పనికి పోయినా కూడా సరిపో అప్పులు. నేను ఏదో సాధించి ఏదైనా చేస్తే మినిమం ఎంత? 20 lakhs దాకా ఉన్నాయి అన్న. 20 lakhs. వామ్మో, నువ్వు మనిషివే నాయనా. 20 లక్షలు అప్ప? అవును సార్. ఇది దేనికైంది అప్పు? అంటే చిన్న ప్లాట్ కొన్నావా నాకంటే అన్ని సంవత్సరాలు కిరాయికి ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలని ఒక కాలువ పక్కన చిన్న ఒక 50 గదుల ప్లాట్ కొనుక్కున్నామన్న. ఆ కొన్ని చిన్న రేకులు ఇల్లు కట్టుకున్నామన్న. మా డాడీ చనిపోయారు. ఆ డాడీ కానీ ఇక పెళ్ళైన కాడ పెళ్లి ఖర్చులు అన్ని అంటే ఒక 10 lakhs అట్లా డైన్ అన్న. ఇప్పటికి ఇంట్రెస్ట్ అయిపోయింది అన్న. 10కి 10 దాకా అయిపోయి 20 దాకా అయిందన్న. ఆ ఇల్లు కూడా ఇప్పుడు కాలువ పక్కన కట్ట, అంటే కాలువ పక్కన కొన్నామన్న ప్లాట్. అది కాలువలో ఇప్పుడు అంటే 60 feet చేస్తున్నారన్న కాలువ. అది కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదన్న. అన్ని కష్టాలు ఉన్నావు. అది ఏం చేయాలి కూడా అంటే ఫ్లాట్ ఒక్కటి కొంటేనే 20 లక్షలు అప్పైందా? ఫ్లాట్ ఇల్లు నాన్న చనిపోయినప్పుడు మ్యారేజ్ కన్నా 4. ఓకే, అన్ని ఒకటంటే ఒకటి అంటే వరుసగా వచ్చినాయి నా 1 year లో. హౌ ఇస్ పాసిబుల్? ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? మిత్తిలని అదని అసలు ఏం కట్టట్లేదు అన్న. దీనికోసం పోరాడుతున్నా. పాప అమ్మ వాళ్ళు అదే సపోర్ట్. వాళ్ళు చెప్తూనే ఉంటారు పనికి వెళ్ళమని. అయినా నేను సాధిస్తా, మీకంటే ఒక మంచి లైఫ్ ఇస్తా అని చెప్పి పోరాడుతున్నా. సూపర్ సూపర్. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది మాకు హెల్ప్ చేశారు. ఆపద ఉన్నప్పుడు అప్పు ఇచ్చారు చాలా మంది. వాళ్ళకు కూడా ఒక 1 year ఇట్లా అని చెప్పామన్నా. ఇప్పుడు 2-3 years అయింది. వాళ్ళకు కూడా ఉంటాయి కన్నా బాధలు, అంటే వాళ్ళకు కూడా మనీతో అవసరం ఉంటుంది కదా. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారన్న అప్పులు అడగటం. ఇప్పుడు నేను కొత్త నెంబర్ వచ్చిందంటే ఫోన్ ఎత్తనన్నా. వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక నాకు బాధేస్తుంది అన్న. అంటే వాళ్ళు మంచిగా చేశారు, మీ ఇస్తాను నమ్మకంతో వచ్చాము. బట్ ఇప్పుడు ఏం చేస్తే ఇవాళ అర్థం కాక అదే బాధతో ఉంటున్నాను డైలీ. ఒక్క ఫోన్ నెంబర్ కూడా ఎత్తలేకపోతున్నాను చేసి. ఓకే, ఇప్పుడు 20 లక్షల అప్పు ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నావు నువ్వు. ఇంకా ఎందుకంటే నీ ఏమంటారు ఇది, ఈ అవతారం వేసుకొని నీ బాధల్ని దాంట్లో దాస్తున్నావు అనుకోవచ్చా? అవునన్న, తప్పు అంటే అన్న నా పర్సనల్ గా బయట ఉన్నప్పుడు ఎన్ని బాధలు నా పర్సనల్ చూసుకుంటా అన్న. టెడ్డీ వేసుకున్నప్పుడు టెడ్డీ లైఫ్ ఇది. ఎంటర్టైన్మెంట్ కానీ అంటే పిల్లలకు కానీ హెల్పింగ్ పర్పస్. అంటే చాలా మందికి ఏంటంటే నీ వల్ల నవ్వే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునన్నా, కానీ నీ జీవితంలో నవ్వు లేదని అంటే నాకు బాధ ఉన్న పర్లే కానీ ఎదుటి వాళ్ళు నవ్వాలని కోరిక అన్న. వాళ్ళు హ్యాపీగా ఉండాలి.
ఓకే, అంటే నీకు ఒక బేబీ ఉంది కదా, ఉందన్న. ఎట్లా అంటే 20 లక్షల అప్పు ఉంది రేపు పొద్దున? అంటే అన్న అదే కన్నా, నేను పనికి పోతే అసలు కట్టలేను అన్న. ఇప్పుడు 10,000 వస్తే నేను ఏం చేయలేను వాటితో, ఇంట్లోకి కూడా సరిపోవన్నా. కానీ ఏదైనా ఒక యూట్యూబ్ కానీ ఏదైనా ఒక సోషల్ మీడియా నుంచి ఏదైనా సాధిస్తే తప్ప ఆ అప్పు తీర్చలేనన్నా. దానికోసమే పోరాడాలన్నా. అంటే ఒకటన్నా, నేను పడే కష్టం ఎదుటి వాళ్ళు పడద్దని నాకు ఒక లక్ష్యం అన్న మాది. అంటే ఆ కష్టం విలువ తెలుసు కన్నా, ఎదుటి వాళ్ళు నాకు ఇన్ని కష్టాలు పడొద్దు, వాళ్ళకంటే నేను ఏదో ఒకటి నాకున్న దాంట్లో ఏదో సాయం చేయాలి. ఎప్పుడు ఎదిగినా కూడా నాకున్న దాంట్లో సగానికైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటాం అన్న, మేము ముగ్గురం కలిసి. ఇప్పుడు మీ వైఫ్ ఎప్పుడు ఎందుకు ఇదంతా మనకు అప్పులు ఉన్నాయి అని ఏ రోజు అడగలేదా నేను? అంటే ఎప్పుడైనా ఒకసారి బాధేసినప్పుడు అడుగుతారన్న, కానీ నేను చెప్పే విధానం బట్టి అర్థం చేసుకొని మళ్ళీ ఆగిపోతారన్న. అంటే మనం ఇలా ఎదగాలి అంటే నేను ఇది చేస్తేనే మన ఫ్యామిలీ సెట్ అయింది, మన పాపకి మనం అనుకున్న లైఫ్ ఇవ్వాలి, మీరు ఎలా మంచిగా ఉండాలి అంటే నేను ఏదో ఒకటి సాధించాలి. నేను ఏదో పనికి వెళితే ఏది సరిపోవన్నా, నేను వెళ్ళినా కూడా ఎటు రావు మా బాధ. ఓకే, కరెక్టే. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎప్పుడన్నా మీ పాప అడుగుతుందా ఏదన్నా, డాడీ మన లైఫ్ ఏంటి, వేరే వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు? లేదన్న, 11th month అన్న పాప. ఓ చిన్న బేబీ, చిన్న పాప అన్న. ఓకే ఓకే. అయినా ఆడపిల్ల కాబట్టి ఖర్చులు అనేటివి ఉంటాయి అన్న. అంటే వాళ్ళకంటే ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాం, కష్టపడుతుంది. ఇప్పుడు ఎట్లా ఈ తెడ్డీతోని ఎట్లా లైఫ్ కు ఒక కొత్తగా ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకు యూట్యూబ్ పర్పస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామన్న, సోషల్ మీడియా తరఫున మన కంటెంట్ వీడియోస్ కానీ ఏదైనా కంటెంట్ ఆలోచించుకొని అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మన యూట్యూబ్. అంటే ఇప్పుడు ఖమ్మంలో మనకంటూ ఒక కొంచెం మంచి పేరు ఉంది కదన్న. సో మనలాగే టాలెంట్ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవరు లేరన్న ఖమ్మంలో, మాక్సిమం ఎవరు లేరు. ఇప్పుడు మేమంటూ సోషల్ మీడియాలో దిగిన తర్వాత కొంచెం సెటప్ అయితే షార్ట్ ఫిలిమ్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా, ఎవరన్నా ఇప్పుడు అన్న నేను ఇట్లా యాక్టింగ్ చేయాలనుకున్నా, నాకేం లేదు, నా దగ్గర స్టోరీ ఉంది సంథింగ్, ఇట్లా వాళ్ళు టాలెంట్ ఉండి మన దగ్గరికి ఎవరన్నా అప్రోచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉందన్న. సో ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ కూడా అదే. ఇదనే కాదు, ఏ టాలెంట్ అయినా కానీ, యాక్టింగ్ అయినా ఏదైనా కానీ, అలా వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు బయట హెల్ప్ చేస్తున్నారు చూడు, దానికి మీకు ఫస్ట్ హ్యాట్సప్. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ బెట్టింగ్లని అదని ఇదని దోసుకొని తినేటోళ్ళు ఎక్కువైపోయారు. అంటే మీకు వచ్చే చిన్న చితక ప్రమోషన్లకి ఆ వచ్చే 2,000 3,000కి అది కూడా ఖర్చు పెట్టేస్తున్నారు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురు అంటే నేను స్టార్టింగ్ లో ఒక మాట అన్నా, ముగ్గురు మూర్తులని. ఎందుకంటే మీ మైండ్ సెట్ కావచ్చు, లేదంటే దీంట్లో పెద్ద ఇన్కమ్ ఏది లేకపోయినా మీకు యూట్యూబ్ నుంచి 1 రూపీ రాదు, లేదా వేరే ఇన్స్టా నుంచి రాదు, ఏమనంటే చిన్న చితక ప్రమోషన్స్ ముగ్గురు దాని మీద, ఎడిటింగ్ కావచ్చు, మీకు ఎటన్నా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఇంటర్వ్యూకి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఏ విధంగా మీ ముగ్గురికి ఎప్పుడు ఏదైనా విషయంలో గొడవలు అవుతా ఉంటాయా, ఎప్పుడైనా మాట్లాడుకోకపోవడాలు? అంటే చిన్న చిన్న అవుతా ఉంటే కలిసిపోతాను, ఒక్క నిమిషంలో చిన్న చిన్న అయితే మళ్ళీ కలిసిపోతాను. ఏనాడు ఆ గొడవ అవుతుంది అంటే మేము ముగ్గురం ఇక విడిపోయి అంత పెద్ద గొడవ అయింది. అంత పెద్ద గొడవ అయినా కూడా స్టిల్ మాకు ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నాం అన్న, ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఆఫీస్ పెట్టుకున్నాం మేము. ఎలా అయితే మేము ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నామో, మా సర్వీస్ అనేది మాకు అంటే కొంతమందికి ఆగిపోతుంది. ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ అని చెప్పేసి ఆఫీస్ కూడా పెట్టేసినాం అన్న. ఆ ఆఫీస్ పెట్టినప్పుడు అక్కడ మేము చిన్న ఇట్లనే ఏదో చిన్న విషయం మీద, కంటెంట్ విషయం మీద కానీ, లేకపోతే వీడియోస్ మీద కానీ, లేకపోతే ఏదైనా మనకు ఒక ఆఫర్ వచ్చినా, లేకపోతే ఇది చెయ్యాలా వద్దా, జెన్యునా కాదా అని ముగ్గురు మాట్లాడుకుంటాం. ఆ విషయం మీద ఒక పెద్ద గొడవే అవుతుంది. అయితే ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయొద్దు, దీని మీద గొడవ. పర్సనల్ ఏం గొడవ ఉండదు. ఇది చేస్తే జనాలకు ఉపయోగపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎందుకు, ఇది వద్దు, దీని గురించి గొడవ. పర్సనల్ ఏం గొడవ ఉండదు అన్న. ఓకే, దీని గురించి ఈ నెగటివ్ అనేది బయట వాళ్ళు అనే ముందు మీరే అనుకొని ఒక అండర్స్టాండింగ్ ఒక పర్సన్ కన్నా ఇక్కడ 3 persons అనుకొని చేస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ రాదు మాట అనే ముందు. సో అట్లా మా ముగ్గురు ఐడియాస్ తో మేము అక్కడ చేయాలనుకుంటాం అన్న. స్టిల్ ఇప్పుడు మన పేజీలో కూడా ఎక్కడ కూడా జెన్యున్ లేనిది మేము పెట్టాం. అది మంచిగా జెన్యున్, అది ఓకే, మనకి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం పెట్టే వీడియో వల్ల ఒక 10 మంది మంచిగా ఉంటది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటేనే మనం పెడతాం, లేకపోతే పెట్టమన్నా. వరకు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ కానీ, జ్యోతిషాలు కొన్ని ఉంటాయి కదా, ఇలాంటిది ఏనాడు చేయలేదన్న. డబ్బులు ఇస్తా అన్నా కూడా మేము ఎప్పుడు ఇంతవరకు ఇంత కష్టం చూసిన నేను మీ ప్రొఫైల్ ఒక్కటి కూడా చేయలేదన్న. ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు చాలా మందికి అన్నదానము ఇవంతా పెడతా ఉంటారు కదా, ఎందుకు ఈ ఆలోచన ఇంత చిన్న వయసులో? అంటే లవ్లని, ఇంకోటని, జల్సాలని చెడిపోయే
దాంట్లో జనరేషన్ లో మనం ఉన్నాం కదా, అన్న. మీరు ఆ వచ్చిన దాన్ని కూడా జనాలకు పెట్టాలన్న ఆలోచన ఎవరిది అసలు ఇది ఈ ముగ్గురు ఇట్లా? ముగ్గురు అనుకున్నాం అన్న. అంటే కష్టాలు పడి వచ్చినాం కన్నా ఆ అన్నం వీళ్ళు తెలుసు. అప్పుడు వాళ్ళు అంటే అట్లా తిండి రోడ్డు లేక పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఉన్నాయి అన్న. అన్న. మేము కూడా Okay. ఇక్కడ ఉన్న మూడు ఫ్యామిలీస్ అంతేం లేదన్న. జస్ట్ ఏంటంటే ఉంటున్నాము అంటే ఉంటున్నాం, మనకుంది, ఇక ఉన్న దాంట్లో తింటున్నాం అనే విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఏం లేదు మనకి. సో మనకి సరే మనకున్న దాంట్లో పెడితే ఇంకో కొంచెం వాళ్ళకి పెడితే మనకి ఉంటది కదా, మనము మంచిగా ఉంటాం, మనకి పెడదాము ఒక కొంచెం అన్న మనకు వచ్చిన దాంట్లో అని చెప్పేసి ముగ్గురు అనుకున్నాం అన్న. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఆ బాధ మేము అనుభవించాం కాబట్టి మాకు సరే ఆ బాధ మాకు ఎట్లా ఉంటుందో తెలుసు కదన్న. మనం ఒకరికి హెల్ప్ చేసిన అది బాధ అనుభవించారు కరెక్టే, బట్ వచ్చినట్టుగా పంచి పెడితే రేపు పొద్దున మీకు పెళ్లిళ్ళు అయినా ఇప్పుడు ఆయనకు ఒక బేబీ ఉంది అంటే పెట్టొద్దని నేను అనట్లేదు. ఎన్ని ఇయర్స్ అయితే మీరు స్టార్ట్ చేసేది? 3 years అవుతుంది అన్న. 3 years. 3 years నుంచి ఏ గొడవలు వచ్చినా మీరు కలిసి ఉంటారు అంటే మీరు మూర్తులే ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈ తెడ్డి దాంతో అంటే ఇప్పటికి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు? నార్మల్ చేసుకుని వీడియోస్ పెట్టామన్న, నార్మల్ కొన్ని ఎంటర్టైన్మెంట్. అంటే మనకి ప్రాపర్ ఎక్విప్మెంట్ ఏం లేదన్న. అంటే ప్రాపర్ రిక్రూట్మెంట్ అంటే మీన్స్ సిస్టమ్ System, cameras, ఏం లేవు, కెమెరాస్. గింబలు. ఏ అవసరం లేదు అవన్నీ, ఫోన్ చాలు. అంటే ఫోన్ మనకి పెద్ద ఫోన్ కాదు కదన్న. ఇంట్లో చేసినా కూడా స్టోరేజ్ ఎక్కువైపోతుంది. మనం అనుకున్న కంటెంట్ ఏంటంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి, తీసుకోవాలి, ఓకే, మళ్ళీ ఎక్కువ ఫుటేజ్ ఎక్కువ అవుతుంది. సో అట్లా మనకి అవ్వట్లేదు, మన Okay. ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు ఫౌండేషన్ అనే ఒకటి అన్నారు, అవునన్న. అసలు ఏంటి ఫౌండేషన్? దేని గురించి ఏం చేద్దామని పెట్టారు? అయితే ఇన్ని రోజులు సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చాం కదన్న, అది ఫుడ్ డొనేషన్ ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చాం కదా, అది అంతటితో ఆగిపోకూడదు. అంతటితో ఆగిపోకూడదు. ఇంకా ఇప్పటి వరకు మా లెవెల్లో చేసినాం కదన్న, ఇప్పుడు నుంచి కొంచెం వైడ్ గా స్ప్రెడ్ చేద్దాం అన్నట్టు. అంటే కొద్దిగా స్పాన్సర్ నుంచి కొంచెం మాకేమైనా సపోర్ట్ దొరికితే ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలని కోరికన్నా. అంటే మేము వీక్లీ ఒక 10 members దాకా చేసుకుంటున్నాం అన్న. అంటే మాకున్న దాంట్లో ఒక 10 మందికి సాయం చేయగలుగుతున్నాం. సో అదే మనం ఖమ్మం టెడ్డీ అని ఫౌండేషన్ పెడితే, ఒక ఫౌండేషన్ పేరు మీద కొంచెం పెద్దవాళ్ళు వచ్చి ఓకే నేను ఇలా చేస్తా, మా పాప బర్త్డేకి కానీ లేకపోతే ఇట్లా కొన్ని ఏదైనా వాటికి మేము ఇస్తాము, ఇట్లా చేయండి అని అంటారు కదన్న. సో అట్లా మనకు ఉపయోగపడితే ఇంకొక 10 మంది కాస్త ఇంకొక 20 మంది అవుతారు, అట్లా 30 మంది అవుతారు. ఆ అమౌంట్ అట్లా అవుతుంది కాబట్టి కొంచెం ఇంకొక ఎక్కువ మంది చేయగలుగుతాం అని చెప్పేసి ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. సూపర్, మంచి ఆలోచన. ఒకటి ఖమ్మం టెడ్డీ వాళ్ళకి అండ్ మన ఇంటర్వ్యూ త్రూగా మన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంతో కొంత అంటే దీన్ని వేరే విధంగా అనుకోకూడదు, వాళ్ళు చేసేదానికి మనం చేసే సాయం చాలా తక్కువ. ఎవరన్నా ఆ ఏరియాలో మీరెవరన్నా మీ బర్త్డేస్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా కావచ్చు, మీరు ఏదైనా ఫుడ్ డొనేషన్ చేయాలన్నా ఏదైనా వేయాలన్నా వీళ్ళ దాని త్రూగా నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వీళ్ళది ఫోన్పే గూగుల్ పే నెంబర్. ఎవరన్నా దయచేసి, ఎందుకంటే నేను మీకు తెలుసు నేను అంత ఈజీగా ఏది పడితే అది నేను కూడా ప్రమోట్ చేయను, బట్ వీళ్ళకి అవసరం, ఎందుకంటే వీళ్ళు చేసే జెన్యున్ ఉంది కాబట్టి ఎవరన్నా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఊరికే ఫోన్లు చేసి అన్న తిన్నావా పన్నావా ఇది కాదు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, కొంచెం హెల్ప్ చేయండి, వాళ్ళకి కొంచెం బూస్టింగ్ అవుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి రూపాయి ఇన్కమ్ లేకుండా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి సపోర్ట్ చేయండి వాళ్ళని. వాళ్ళ ఫౌండేషన్ త్రూగా ఖమ్మంలో కావచ్చు, సో కాల్డ్ మీరు ఎక్కడి నుంచి అయినా సరే కావాలంటే వీళ్ళు ఒక వీడియో తీసి మేము చెప్తారు, అంటే ఇగో వీళ్ళు మాకు డబ్బులు పంపించారు, ఇంతమందికి మేము ఫుడ్ పెడుతున్నాము, అది ఏదైనా కావచ్చు, మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే. ఓకేనా? ఆఫ్ కోర్స్ నేను చెప్పడం మీకు చెప్పడం కాదు, నెక్స్ట్ నాది ఒక సాంగ్ రాబోతుంది, నా సాంగ్ రిలీజింగ్ కూడా నేను కొంతమందికి ఫుడ్ పెట్టడానికి నేను ఇది సడన్ గా వచ్చింది నా మైండ్ లో థాట్. మేబీ మీది ఏదైతే ఉందో నేనే స్టార్ట్ చేస్తా ఫస్ట్, ఒక 100 మందికి ఫుడ్ కి ఎంత అవుతుందో నేనే పంపిస్తా. ఓకేనా? మిగతా ఎవరు చేయాలన్నా, ఎందుకంటే జెన్యున్ క్యాండిడేట్లు వీళ్ళు వాళ్ళ స్వార్థాల కోసమో వాళ్ళ స్వలాభాల కోసమో చేయాలి అంటే మాత్రం చాలా సోర్స్ ఉన్నాయి వీళ్ళకు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీళ్ళు చేసే చిన్న చితక ప్రమోషన్స్ అవి కూడా జెన్యున్ ప్రమోషన్స్, అందులో నుంచి వచ్చిన 95% జనాలకు ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు. మనలాంటి వాళ్ళం ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తారు అనేది నా ఆలోచన. దానికి మీరు కూడా, నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముతారు కాబట్టి మీరు కూడా తోడవ్వాలనేది నా ఇంటెన్షన్. మీరు వాళ్ళతో మాట్లాడి ఎవరు మీలేనా కాదా ఎంక్వైరీ చేసుకునే డబ్బులేండి, ఊరికే నేను చెప్పినా నేయకండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫౌండేషన్ కి. ఓకేనా? ఫౌండేషన్ పేరేంటి?
ఖమ్మం టెడ్డి ఫౌండేషన్ ఉంటుంది. ఖమ్మం తెడ్డి ఫౌండేషన్. ఎవరన్నా దూరం నుంచి ఉన్న వాళ్ళు యూఎస్ లో కానీ మన వీడియోలు అక్కడ కూడా చూస్తారు కాబట్టి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి మీ మీద నాకు నమ్మకం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీ బర్త్డే లేదున్నా ఫుడ్ పెట్టేటప్పుడు దాని మీద కూడా వాళ్ళు కావాలంటే చేపిస్తారు, మీ పేరు మెన్షన్ చేస్తారు, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనకుంది కాబట్టి. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే ఖమ్మం తెడ్డి వాళ్ళు బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నారు అని నాకు తెలిసింది. అవునా కాదా తెలియదు, ఇది నేను నా నోట్లకే వచ్చింది కాబట్టి సరే వాళ్ళ మాటల్లో కూడా విందాం. ఓకే, ఏంటి ఈ బిగ్ బాస్ గోల్ ఏంది? ఇది ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే అన్న ఇప్పుడు బిగ్ బాస్ లో చిన్న ఆపర్చునిటీ పెట్టారు కన్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. అయితే మనం ఇన్ని రోజులు మేము కష్టపడుతున్నాం కన్నా, అంటే ఇన్ని రోజులు కష్టపడి ఫేస్ టు ఏనాడు చేయలేదన్నా. నేనంటూ సాధించడానికి చూపించుకోవాలంటే ఒక పెద్ద స్టేజ్ కావాలనుకున్నా అన్నా. అనుకోకుండా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కన్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. దానికోసం పోరాడి ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫెస్టివల్ చేసి ఉండాలని కోరికన్నా. అంటే నేను సాధించడానికి చూపించుకోవడానికి ఒక స్టేజ్. ఓకే ఓకే. దాంతో పాటు అన్న ఇప్పటి వరకు మనం కొన్ని సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసాం కదన్న, మనకున్న దాంట్లో మనం ఇన్ని చేసాం కదన్న. అవును, అది జనాలకి తెలిస్తే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు 10 మంది చేసినా గానీ మా నుంచి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము ఇంకా ఎంతమందికి చేయగలం అని వాళ్ళకు కూడా ఆ 10 మంది ఇంకో 10 మంది అట్లా 10 పెంచుకుంటే వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చేసుకోగలుగుతారు కదన్న. అంటే ఒక మంచి స్టేజ్ అనేది వస్తే ఇది అనేది 1 కోట్ల మంది చూస్తారు అన్న బిగ్ బాస్ అనేది. మనం చేసే మంచి అదే 1 కోట్ల మందికి వెళ్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే నా వంతు అనేది ఒక అభిప్రాయం అనేది ఒకటి వస్తుంది కదన్న. సో వాళ్ళు కూడా అట్లా ముందు సలోభం ఏం లేదు, ఇంకొంచెం మేము డెవలప్ అయితే ఇంకొంచెం చేస్తాం కదా అన్న ఇంటెన్షన్ తప్ప ఇక్కడ వేరే విధంగా అయితే ఏం లేదు. ఓకే, అంటే మొత్తం మీద ఎట్లా ఉంది ఇప్పుడు? ఏ విధంగా ఉంది మీకు సపోర్ట్? ఏ విధంగా ఉంది? ఖమ్మం నుంచి మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని అంటున్నారా ఏంటి? ఎట్లా అసలు? ఖమ్మం నుంచి మన ఫాలోవర్స్, మన ఫ్యామిలీ అంతా మనకి సపోర్ట్ అన్న. ఖమ్మం నుంచి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మనకి వాళ్ళకి మనం సపోర్ట్ అన్న, అందరూ మనకి సపోర్ట్ గానే ఉంటారన్న. ఎందుకంటే మనం ఎవరితో ఉండదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇందాక చెప్పాం కదన్న, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా ఇట్లా కావాలి అన్న అందరం సపోర్ట్ చేసుకుంటూ ఉంటామన్న. ఇగోలోకి వెళ్ళారు, ఇగోల్ అనేది ఏం లేదన్న. ఖమ్మం మొత్తం చాలా మనకి సపోర్టే ఉందన్న. ఓకే, చూస్తా మీరు చెప్పడమా మరి కింద మీ ఖమ్మం వాళ్ళు ఏ మాత్రం కింద మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని కామెంట్లు పెడతారా లేదా చూద్దాం. డెఫినెట్ గా నేను 2000 కామెంట్స్ నేను ఎప్పుడు అడగలేదు. మీ ఖమ్మం ఎక్కడ ఏరియా నుంచి పెడుతుర్రో అడ్రస్ మెన్షన్ చేసి వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టేనా లేదంటే కాదా కూడా పెట్టండి ఒకసారి చూద్దాం. నేను ఎప్పుడు చెప్పలేదు ఇవి, నాకు ఎందుకో సడన్ గా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే బిగ్ బాస్ కు సో అనేది కొంచెం వరకు తెలిసింది కాబట్టి అది అడగాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి అసలు? నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ అంటే ప్రెసెంట్ అయితే మనం ఒక గోల్ అనుకుంటున్నాం అన్న. ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా, సోషల్ సర్వీస్ చేసుకుంటా, ఒక 10 మందికి ఇట్లా చేసుకుంటా మనకంటూ ఒక ప్లేస్ కావాలి అనుకుంటున్నాం అన్న. ఆ స్టెప్ లో వెళ్ళాలి అని. ఓకే, రేపు పొద్దున మీకు ఇంతమంది సపోర్ట్ చేసి ముందుకెళ్లే టైంలో మీరు రంగులు మార్చారని ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఒకవేళ రంగులు మారుస్తాం అని అనుమానం వచ్చింది. నాకు తెలిసి ఈ రోజు రూపాయి లేదు కాబట్టి మీరు కలిసి ఉన్నారు 3 సంవత్సరాలు. రేపు పొద్దున 10 రూపాయలు కనిపిస్తే ఆ 10 రూపాయలే విడదీస్తుంది కాబట్టి అట్లా విడిపోతారేమో అని ఎందుకు అనుకోకూడదు? సరే, ఇన్ని రోజుల వరకు చెప్తామన్నా, ఈ 3 years కదన్నా. ఈ లోపు మాకు బెట్టింగ్ యాప్స్, జ్యోతిష అని చాలా వచ్చినాయి అన్న. అవి చేస్తే మాకు అన్ని చేస్తే లక్షల్లో వస్తాయి అన్న. మాకు తెలుసు అక్కడ చేస్తే డబ్బులు వస్తాయి అని. అవి మేము యూస్ చేసుకోవచ్చు, కానీ డబ్బు కోసం మనం ఏనాడు ఆశపడలేదన్న. డబ్బు కోసమే చేసేదైతే ఇది కాదు. డబ్బు ఆశ ఉంటే మీ ముగ్గురం ఇక్కడ ఉండలేమన్న. ఫస్ట్ అంటే డబ్బు అనేది కాదన్న, ఫస్ట్ మా ముగ్గురు అనుకుంటున్న డబ్బు కోసం కాదు. ఈ రోజు డబ్బు లేదు కాబట్టి కళ్ళు నెత్తికెక్కలేదు అనుకోవచ్చు, మేబీ ఆఫ్ కోర్స్ ఎక్కొద్దనే దేవుణ్ణి కోరుకుంటా. బట్ రేపు పొద్దున డబ్బులు వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలు పంచుకునే దగ్గరే కదా చిన్న చిన్న డిస్కషన్ వచ్చేది. అంటే మీరు మమ్మల్ని అడగటానికి ఒక ఫౌండేషన్ ఉంది కన్నా, మేమంటే ఎక్కడో పోయి ఉండేవాళ్ళం కాదు కన్నా, ఖమ్మంలో ఒక స్థిరం అయ్యి ఒక ఫౌండేషన్ పెట్టున్నాం కదా. మీకు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, E96 టీవీ త్రూగా ఒక ఫోన్ పే, గూగుల్ పే పెడితే సరే 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా దాన్ని ప్రూఫ్ చూపించగలుగుతారా? చూపిస్తాం. ఆ వచ్చిన రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నారు? అన్న మీరు ఎంతైతే మాకు అమౌంట్ పంపించారో దానిలో 1 రూపాయి కూడా మాకు వద్దు. స్టిల్ మీరు ఒక 5,000 మాకు పంపించారంటే ఆ 5,000 మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతెంత మాకు ఉపయోగపడుతుంది, అది ఎంత సరిపోయింది. ఒక 20 మందికి మీ 5,000 ఉపయోగపడ్డాయి, లేదు ఒక 3,000 సరిపోయినాయి,
మిగతా 2,000 మీకు కొట్టేస్తాం. మొన్న శ్రీదేవి గారు అని ఒక పాప బర్త్డే చేయమంటే ఇచ్చారని అమౌంట్, మాకు పెట్టిన వరకు ఎంత ఖర్చు ఉందో బిల్లు మొత్తం చూపించి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాను. మిగతా అమౌంట్ రిటర్న్ కొట్టేసినాం అన్న మేము. ఆ వీడియో కూడా ఉంది అన్న, అవునా? రిటర్న్ కూడా ఇచ్చేసిన వాళ్ళకి కూడా తెలుసు, కాంటాక్ట్ చేసి. వద్దన్న మనకి ఆ నుంచి వచ్చే 1 రూపాయి కూడా వద్దు. అన్న, ఎందుకంటే మనం అది పడి ఉన్నామన్నా. ఓకే, ఎవరన్నా ఒకటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, సరే బర్త్డేది కావచ్చు, అది కావచ్చు, ఈ మధ్య ఫుడ్ మీద అవును. పోస్టర్ అది వేసేసి అవును. చెప్తా ఉన్నారు. ఒక 100 మందికి ఫుడ్ పెట్టాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? అంటే వెజిటేబుల్ నాన్ వెజ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్న. చికెన్ బట్ ఒక నాన్ వెజ్ అంటే మినిమం 50-60 మెంబర్స్ అయితే 5K అట్లా అవుతాయి అన్న. అయ్యో ఒక 5K అంటే 10 ఒక 100 నంబర్స్ కాబట్టి ఒక 10,000 అట్లా ఖర్చు అవుతుంది. అయితే మనం ఎట్లా అంటే అన్న, పర్సన్స్ ని బట్టి కాదన్న, మీరు ఇచ్చే డబ్బులు బట్టి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 5,000 ఇచ్చారనుకోండి, ఆ 5,000 లో మనం డివైడ్ చేసుకుంటాం. ఒక 4 kgs చికెన్, 5 kgs చికెన్, అది ఎంత మందికి వస్తుందో అంత మందికి ఇస్తామన్న. మళ్ళీ ఇంత అని పెట్టి మళ్ళీ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, అది మళ్ళీ మీరు ఎన్ని చెప్పి రైస్ చేస్తారు. మమ్మల్ని నేను 10,000 ఇచ్చా, 10,000 వీళ్ళు 100 మందికి పెట్టారా అనేది కూడా రైజ్ చేస్తారు. సో అందుకోసం లేదు అంటే మీరు డబ్బులు మిగిలించుకొని కొంతమందికి పెడుతురా అని ఎందుకు అనుకోకూడదు? అందుకోసమే ఇలా అంటారని చెప్పేసి మనం ప్రూఫ్ కూడా చూపిస్తాను. మీరు రిసిప్ట్ అన్న, కూడా తీసుకుంటాం. మాకు కావాలంటే అమౌంట్ కూడా వద్దని చెప్తాం, మీరు వచ్చి ఇప్పియండి, మేము అదే హెల్ప్ చేస్తాం. అంతే. పర్సన్ కూడా వచ్చేసి ఇప్పియచ్చు, మీ ఫౌండేషన్ త్రూగా చేసేయచ్చు. ఒకటన్నా మొత్తం వాళ్ళే రెడీ చేసుకుని మమ్మల్ని రమ్మన్నా పోతాం సపోర్ట్ కి. అంతే. మీరు ప్రిపేర్ చేసి ఇక్కడ చేస్తున్నాం, లేదా మీరు ప్రిపేర్ చేశారు, మాకు ఎక్కడ పెట్టాలో తెలియదు అంటే మేము అక్కడ చూపిస్తామన్నా. మీ ప్రిపేర్ చేసింది తీసుకెళ్ళండి, మేము వచ్చి మా సపోర్ట్ మేము ఖమ్మం రెడ్డి ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఇక్కడ పెడుతున్నారని సపోర్ట్ చేస్తాం మేము వాళ్ళకి. మళ్ళీ మాకు సోషల్ మీడియా నుంచి సపోర్ట్ చేస్తాం, అత్త కూడా సపోర్ట్ సోషల్ మీడియా నుంచి కూడా. ఎందుకంటే ఇది తెలిస్తే వేరే వాళ్ళు కూడా ఇంకా దానం చేయాలనుకుంటారు కదన్నా. సరే మాకు కాకపోయినా వాళ్ళనే డెఫినెట్ గా ఎందుకంటే మంచి అనేది చాలా స్లోగా రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు అది రెస్పాన్స్ అనేది స్లోనే ఉంటుంది. అంటే ముంచేవాడు ఎప్పుడు కానీ మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. అంటే మాటలకు తేనె రుద్దడం అనొచ్చు, లేదంటే తేనెకు మాటలు రుద్దడం అనొచ్చు, ఇంకా వేరే కానీ అది లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, సప్పగుండేటిది దాని మీద ఎక్కువ మోజు ఉండదు మనుషులకు, కానీ దానివల్ల హాని జరగదు. తీయగుండేదాన్ని మోజు ఎక్కువ ఉంటుంది, కానీ దానివల్ల హాని జరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా మూవ్ ఆన్ అవుతుంది. కాబట్టి సూపర్. అసలు ఏంటి ఈ బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చేస్తావు? నాకు ఆ బిగ్ బాస్ ఒక డిక్లరేషన్ ఇవ్వండి ఫస్ట్. ఆ బిగ్ బాస్ థాట్ అనేది ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అసలు ఓవరాల్ కాన్సెప్ట్ ఏంది బిగ్ బాస్ది? అంటే చెప్పాం కన్నా, అంటే మేము కష్టపడ్డానికి ఫెస్టివల్ అనేది ఇంతవరకు చేయలేకన్నా, ఒక పెద్ద స్టేజ్ మీద వెళ్ళి. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే కూడా ఇది తెడ్డి పెట్టుకొని ఆడతావా? లేదన్నా, ఫెస్టివల్ చేసి ఆడాలనుకుంటున్నాం అన్న. నువ్వు ఎవరో తెలియదు కదా, అంటే నిన్ను తెడ్డిగానే మేము ఇష్టపడ్డాం తప్ప నీ ఫేస్ తో మాకు పని లేదు కదా. తెడ్డి విధంగా చేయమన్నా చేస్తా, ఫెస్టివల్ చేసేమన్నా చేస్తా. తెడ్డి మీదనే ఉండి చేయగలుగుతావా? చేయలేము అన్న, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది అన్న. ఉండాల్సి వస్తే ఉంటా, కానీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అన్న. కంటిన్యూగా ఉండలేను, మాక్సిమం 1 or 2 hours ఉండగలుగుతా అన్న. అంతసేపు నీకు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని విన్నా. ఏంటి అసలు ఇది? మైగ్రేన్ ఉందన్న. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఉందా ఈ తెడ్డి వల్ల? అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ కొంచెం ఉండేదన్న, నార్మల్ ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఈ టెడ్డీ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇంకా హెవీ అయిపోయింది అన్న. టెడ్డీ వేసి తీసిన అంటే టాబ్లెట్ వేసుకోవాల్సిందే పక్క, కంటిన్యూగా టాబ్లెట్స్. మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అన్న, లోపల దమ్మాడదు. ఇన్ని అవర్స్ ఉండటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది లోపల. కొన్ని అంటే కంటి చూపు కూడా అన్న జాలి ఉంటది అన్న. ఇది అవును, జాలి వల్ల మనం కరెక్ట్ చూపు చూడలేము, డిస్టర్బెన్స్ అయితే ఉంటది. అది అవుతుంది అన్న, ఏదో అడ్డొచ్చినట్టు. దాని వల్ల సైట్ కూడా ఎక్కువ పెరుగుతుంది అన్న. ఓకే, కూర్చోడానికి అయితే ఓకే అన్న, ఇలా కూర్చొని చేస్తుంటే ప్రాబ్లం లేదనుకుంటాం. కానీ ఒకనొక టైంలో ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా లేదా బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ లోపల ఎంత బాధ ఉంటది అంటే అది చెప్పలేమన్నా. బయట ఎండలో అన్న, మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ వెళ్తాడు. అసలు ఎంత మనం నార్మల్ నడిస్తేనే చెమటలు పడతాయి అన్న. దగ్గరుండి చూస్తాం అన్న, ఆయన కష్టం ఏంది, ఆయన ఏంది అని చెప్పి దగ్గరుండి చూస్తాం. ఎందుకంటే తీసేటప్పుడు మేమే ఉంటాం, ఓపెన్ చేసేటప్పుడు మేమే ఉంటాం. సో ఆయన అంత కష్టపడుతుంటూ లోపల ఆయన అంత బాధపడింది అని చెప్పేసి అన్ని చూసుకుంటూ వస్తున్నాం అన్న. ఒక్క రోజు 12 గంటలు ఉన్నాడు అన్న, ఫేస్ తీయలేదు, చెమటలు కారుతూనే ఉన్నాయి, గాలి లేదు, ఏమీ లేదు, లైటింగ్ పడుతుంది. అసలు అక్కడ ఏంటంటన్న, అదొక ఈవెంట్ అన్న, చిన్నపిల్లలది ఈవెంట్. ఆ ఈవెంట్లలో ఎంటర్టైన్మెంట్ చేయడం అక్కడ చేస్తే వాళ్ళ పెదల మీద చిరునవ్వు వస్తుంటే ఆయనకి మంచిగా అనిపిస్తుంది. నా కష్టం అయితే తెలియట్లేదు అని చెప్పేసి ఎక్కువ ఇష్టపడతాడు అక్కడ. అది కూడా ఒక స్టేజ్ మీద మనకంటూ ఒక మంచిగా ఉంటది,
మనం ఏందని అక్కడ గుర్తిస్తారు అని చెప్పేసి ఎంత కష్టమైనా పడుకుంటాం. అండ్ ఈ కష్టంలో కూడా చిన్నపిల్లగాళ్ళు వస్తారన్న ఎత్తుకోవడానికి, వాళ్ళు ఎత్తుకుంటాడు, కొంచెం బరువునే ఎత్తుకుంటాడు, అప్పటికి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని. చెయ్యాలి. అది ఏదైనా ఫంక్షన్స్ కి మీకు ఏమైనా డబ్బులు పే చేస్తారా నీకు? అంటే వెళ్ళామన్న ఒక 2-3 దానికి వెళ్ళాం కానీ ఇప్పుడు వద్దనుకున్నామన్నా. అంటే మా ఈ పేరుని డౌన్ అయిపోతుంది అన్న అక్కడికి వెళ్ళాక. అంటే బయట రిసీవ్ చేసుకోవటం కానీ చిన్న చూపు అవుతుందన్న. అంటే కష్టపడ్డానికి ఒక ఫలితం రావాలనుకున్నాం కానీ మరీ డౌన్ అవుద్ది అనుకున్నాం అన్న. అనుకున్నది ఏంటంటే ఒక టెడ్డీ అంటే ఒక డాలీ లాగా అట్లా చూస్తున్నారన్న. మా ఏం అది కాదు. మేము అనుకుంది ఏంటంటే ఖమ్మం టెడ్డీ అంటే ఒకళ్ళు చూసారు అంటే గర్వంగా ఫీల్ కావాలి. ఖమ్మం టెడ్డీని చూసారంటే గర్వంగా ఫీల్. అది తగ్గియకూడదు అనేది మీ అమౌంట్. మనిషి పోయినప్పుడు రెస్పెక్ట్ ఇస్తారన్న. నేను పోయినట్టు పలానా పవనం అది ఇది అని చెప్పేసి ఎంబడి దగ్గరికి వస్తారు. అదే ఒక బొమ్మ కంటికి కనిపించకుండా ఒక మనిషి ఒక బొమ్మకి ప్రాణం పోసి అలా కనిపిస్తాడు అంటే ఆ లోపల ఎంత కష్టం ఉంటదన్న. 100%. అదొకటి. వేరే టెడ్డీ వాళ్ళు ఏమైనా వేసుకొని పోయినా కూడా వాళ్ళు తీయొచ్చు, మళ్ళీ వేసుకొని పెట్టొచ్చు అన్న గాలాడిపోతే. కానీ నేను ఫేస్ రివీల్ చేయకూడదు కన్నా. ఎంత టైం అంతే ఉంటాడు, ఫేస్ అసలు తీయడు. ఇంటికి వచ్చినా దీనన్నది. ఇంటికి వచ్చి డోర్ క్లోజ్ చేసుకొని తీసేదాకా ఓపెన్ అండి. ఇంటి గల్లీలో కూడా తీయను, అసలు ఇంటి గల్లీలో కూడా తీయరు. ఎందుకు అట్లా అంటే ఫేస్ అసలు రివీల్ అవ్వద్దనా? అంటే చెప్పాం కదన్న ఒక మంచి అంటే కష్టపడ్డదానికి. ఈ ఖమ్మం తెడ్డీలా మీ ముగ్గురు కేటగిరీలో ఎవరెవరు ఏమేమి పనిచేస్తారు? ఆయన అంటే తెడ్డీ ఆయనే కాబట్టి మీ ఇద్దరు ఏంటి కేటగిరీ ఏంటి? అంటే పేజ్ అడ్మిన్ ముగ్గురం అన్న. అడ్మిన్ ముగ్గురు ముగ్గురు దగ్గర ఉంటది. ఎందుకంటే ఇలా కెమెరామెన్ ఎవరు, ఎడిటర్ ఎవరు? అంటే నేను కెమెరా హ్యాండిల్ నేను చేసుకుంటా, అన్న ఎడిటింగ్ చేస్తాడు, నేను ఎడిటింగ్ చేస్తుంటా. ఎవరికి ముగ్గురు ఆ ఫీల్డ్ లో ఉన్నామన్న. ముగ్గురు కెమెరా చేస్తాం, ముగ్గురు ఎడిటింగ్ చేస్తాం. అలా ముగ్గురు సపోర్ట్ అన్న. మనోడైతే టెడ్డీ వేసుకుంటాడు కదన్న. టెడ్డీ వేసుకొని ఒక 2-3 గంటలు ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చెమటతో ఆ టెడ్డీ తీసి అప్పటికప్పుడు వీడియో చేసి అప్పటికప్పుడు పెట్టేస్తాడు అన్న. అంత కష్టం ఉన్నా గానీ అది మొత్తం పానుకొని ఇప్పుడు నేను పెడితేనే జనాలు ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ ఇప్పుడు పెట్టింది కొంతమంది నెగ్లెక్ట్ చేద్దాం, 2 రోజుల తర్వాత పెడతాం, 3 రోజుల తర్వాత పెడతాం, ఇట్లా లేదు మంది. ఇప్పటికప్పుడు చేసేసి పెడతారు. ఎందుకంటే రెస్పాన్స్ అనేది అంత ఫాస్ట్ గా ఉంటుంది అన్న, క్విక్ గా ఉంటుంది మంది. ఓకే ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మరి ఇదంతా ఓకే, ఈ కష్టాలు ఇదంతా ఓకే, మీకెక్కడన్నా అవమానంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు ఈ తెడ్డీ విషయంలో ఏదైనా అవమానం జరిగిన సంఘటనలు ఉన్నాయా ఈ 3 సంవత్సరాలలో? చాలా ఉన్నాయి. అంటే పేర్లు చెప్పొద్దులే అన్న. టెడ్డీ ఫస్ట్ టైం వేసుకొని బయటికి వెళ్ళినారపన్నా, ఈయనంది టెడ్డీ ఇది బొమ్మ వేసుకొని తిరుగుతుంది, వీడికి ఏం పని లేదా, ఏదైనా పని చేసుకోవచ్చుగా, ఇవన్నీ ఏం అలవాట్లు అని చెప్పి అనుకున్న చాలా మంది ఉన్నారన్న. చిన్నపిల్లగాళ్ళు చేసే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ ఉందన్న. ముగ్గురం మా వర్క్స్ వదిలిపెట్టి మా అదంతా వదిలిపెట్టుకొని టెడ్డీ మీద ఆధారపడుకుంటూ కూర్చుంటున్నాం. ఈ ఫౌండేషన్ పెట్టుకొని ఈ టెడ్డీ మీద వచ్చిన దానిలలో ప్రమోషన్ వచ్చిన దానిలలో కష్టపడుకుంటా చేసుకుంటా ఆ ఫ్యామిలీస్ చేసుకుంటా ఉన్నాం. చాలా మంది ముఖం మీద అనకపోయినా వేరే వాళ్ళ ముందు వాళ్ళ ముగ్గురు గింతారు నాయన, వాళ్ళు అసలు బాగుపడరు, ఇక అదొకటి పట్టుకొని కూర్చున్నారు, వీళ్ళు పని చేసుకుంటే ఏదో ఒకటి అవుతుంది, అదైతే వద్దు వీళ్ళకి ఇవన్నీ కావాలని చెప్పి చాలా మంది వెనకాల అనే మాటలు ఉన్నాయి అన్న. చాలా ఇప్పటికీ మనం ఎదుగుతున్నా గానీ ఇప్పటికీ అట్లనే అంటారన్న, వీళ్ళు కారు, వీళ్ళు ఏం చేయలేరు అని, వీళ్ళు చేయలేరని అంటారన్న. కానీ వాళ్ళు అన్నప్పుడల్లా ఒక రోజు ఏం చేయాలంటే ఎవరైతే అంటారో ఈ తెడ్డీ పెట్టి 1 గంట సేపు పెట్టాలా. గంట కాదన్న, 2 నిమిషాలు ఉండమనండి. 2 నిమిషాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఉండమనండి, ఇట్లా చూడమనండి ఒక మనిషిని. అంతేనా? అంతే. ఒకసారి పెట్టుకుంటే అర్థమవుతుంది అన్న. అది ఊపిరి ఆడదన్న. నేను ఒక రోజు పెట్టుకున్నా, ఉత్త ఫేస్ అయి పెట్టుకున్నా, 1 నిమిషం కూడా ఉండలేకపోయినా. 30 seconds లో తీసేసా. చూస్తాము అనే దానికోసం డెఫినెట్ గా. అంటే ఒకటి సక్సెస్ అనేది స్లో ఉన్నది అనుకో, మన లెంత్ అంటే మనం ఉండే విధానం కూడా కొంచెం కింద వాంతతో సప్పునొచ్చాడు సప్పునే పడతాడు. మేబీ ఇంకా కొత్తగా ఏదన్నా కొంచెం డల్ అయినట్టు అనిపించింది నాకు. ఇంకా కొత్తగా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మేజర్గా ఏదో ఒకటి చెప్పబోయారు, అది అక్కడికే స్కిప్ చేసిరు. అవమానాలు అనేది అంటే ఇవి కాకుండా ఇంకెవరన్నా పిలిపించి అవమానించినట్టు మాట్లాడాలు జరిగినాయి అన్న. అంటే ఒక ఈవెంట్ చేసాం కదా మనం. ఈవెంట్ చేసినప్పుడు కొద్దిగా స్పాన్సర్ కోసం వెళ్ళామన్నా, కొంచెం అమౌంట్ చేయగలరా అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి అసలు మీరు ఏం చేశారు, ఎందుకు చేస్తున్నారు, అసలు మీరు ఏం హెల్ప్ చేశారు చూపియండి అని చెప్పి ఇట్లా నిలబెట్టి అడిగి మా దగ్గర ఏం లేదు మేము ఉండాలని చెప్పి అనేది మేము చేస్తాం అని చెప్తా అన్న వాళ్ళు పంపించారన్న. బయటికి పంపించారు. మేము ఏం చేయలేమని చెప్పి పంపించారు. మీరు ఏం చేయరు, ఈవెంట్ చేయరు, ఏం చేయరు పంపించారు. కానీ ఖమ్మంలో అదే బెస్ట్ ఈవెంట్ అయింది, గ్రాండ్ ఈవెంట్ అయింది. ఆ రోజు మనం వెళ్ళినప్పుడు రెస్పాండ్ కానోళ్ళు కూడా నేను ఎందుకు రాలే ఈవెంట్ కానీ బాధపడ్డారు. మీ ఈవెంట్ కి ఎవరు వస్తారు తమ్ముడు, అసలు ఎవరు రారు, మీరు పెట్టుకోమాకండి, మిమ్మల్ని చూసి ఎవరు వస్తారు,
మీకు సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, మీకు సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పారన్న. కానీ సీన్ కట్ చేస్తే ఈవెంట్ రోజు మేము అనుకున్న దానికంటే 5 times ఎక్కువ వచ్చారన్న జనాలు. ఈవెంట్ ఎవరు పెట్టారు అది? మేమే మేము అన్న. ముగ్గురమే అన్న. దేనికి పెట్టారు అది? ఫౌండేషన్ గురించి ఎక్కువ చెప్పాలన్న. అందరు తెలవాలి. మనం అప్పుడు స్టార్ట్ చేసి 1 year దాకా ఈ కష్టపడటంతో వచ్చిందన్న. ఓకే, మనం ఇన్స్టా దానికి వచ్చిన వాళ్ళని మాకు కొంచెం సపోర్ట్ Support కావాలి. అడిగారు. ఖమ్మం రెడ్డి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము. ఈ ఫౌండేషన్ అనేది మీరు ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళాలి, అందరికి తెలవాలి అని చెప్పి కాన్సెప్ట్ మీద సంక్రాంతి ఈవెంట్ అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాం అన్న. అట్లా పెట్టినప్పుడు మేము కొంతమంది అంటే మాకేం లేదన్న, కాకపోతే స్పాన్సర్స్ ద్వారా ఏమైనా వస్తే పెడదాము అన్న థాట్ మీద వెళ్ళినాం. వెళ్ళి ఇట్లా స్పాన్సర్ అడిగినాం, ఆ ప్రోగ్రామ్ కి స్పాన్సర్స్ అడిగినాం. అడిగితే ఇలా మాట్లాడి బయటికి పంపించారు. మేము ఇయ్యమని చెప్పేసి బయటికి పంపించారు. ఇస్తే ఇవ్వాలి, లేకుంటలేదు కూర్చోబెట్టి నిలదీయాల్సిన అవసరం ఏముంది? ఘోరంగా మాట్లాడారు అన్నాడ. ఏమన్నారు? ఇట్లానే మీరు చాలా కాదు, మీకు ఎందుకే ఈవెంట్లు ఇవన్నీ, మీరు చేసుకునేది మనం చేస్తే జనాలు నిలిచిపోవాలరా, ఇట్లా ఇట్లొచ్చే కాదు, పెడితే అన్ని అయ్యే ఉండాలి అనేటట్టు చేసి. అంటే అన్న ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయడం అంటే మనం వీడియోస్ అన్ని అవే ఉండాలని ఏం లేదన్న. మేము అనుకున్న థాట్ ఏందని ఎంటర్టైన్మెంట్ ప్లస్ సోషల్ సర్వీస్, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, రెండు మేము మన టేబుల్ కి చేసుకుంటూ వస్తున్నాం. అండ్ మనకున్న దాంట్లో నుంచి మనం పెడుతున్నాం కదన్న, మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు నా మీద అభిమానంతో మీరు వచ్చి అన్నా మనం మేము ఇది చేస్తున్నాం, మీ E96 త్రూగా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఏం చేసినావు అనేది నాకు అనవసరం. నా వల్ల నీకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే ఏముంటుందో 30,000 40,000 అంతే కదా, దానికి నిలబెట్టి అన్న డబ్బులు కాకపోయినా మాట సాయం కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అసలు డబ్బులు కూడా వద్దనుకుంటాం అన్న, మాట సాయం చేసిన హ్యాపీ అన్న. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటున్నాం, దానికి మాట సాయం చేస్తే మనకి ఇంకో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న. అదే పోయిన తర్వాత నువ్వేం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. మనం అసలు అది చేయాలనుకున్నది కూడా చల్లబడిపోయింది. లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు, నేను నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఈ రోజు మీకు వచ్చిన అవమానాలు అవి అసలు అవమానాలు కాదు, అవి భగవానాలు అనుకోండి. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఇవ్వచ్చు ఖర్చులకు, బట్ దాన్ని తీసుకొని ఏం కాదు. ఇవి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అవమానాలు లేకుంటే వాడు పైకి రాలేయాలి. అవమానాలతో పైకి వచ్చినోడు ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు. అభిమానంతో వచ్చినోడు కొద్ది రోజులే వెళ్తాడు, వాడు తర్వాత కింద పడ్డోళ్ళు ఉన్నారు. నేను చాలా మందిని చూసినట్లు. బట్ విల్ ట్రై, బాగా చేయండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఏదైతే బిగ్ బాస్ ఉందో ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరుకుంటున్నా. ఎనీ టైం మీరు వెళ్తే కూడా నా ఛానల్ సపోర్ట్ మీకు ఉంటుంది డెఫినెట్ గా. నేను ఒకటి మీ వల్ల ఎంటర్టైన్ అయిన వాళ్ళకి ఇక్కడ మీరు బిగ్ బాస్కి వెళ్ళాలా వద్దా, ఇది ఓటింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కామెంట్స్ ఎన్ని వస్తాయో నేను కూడా చూస్తాను. చూసి దీనికి ఇండిపెండెంట్ గా నేను ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా అన్న ఫాలోవర్స్ కి ఒక రిక్వెస్ట్, ఒక్కసారి మా పేజీని కూడా చూడండి. అసలు మేము ఏం చేస్తున్నాం, ఎట్లా వచ్చారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు అన్న అర్థం. పేజీ పేరేంది? ఖమ్మం టెడ్డి అని ఉంటది అన్న, KHAMMAMTEDDY ఖమ్మం టెడ్డి. వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి, కంపల్సరీ డెఫినెట్ గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. నన్ను మీ భుజాల మీద ఎట్లయితే మోస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళని కూడా చూడండి. ఫస్ట్ వాళ్ళ పేజ్ చూసి సంతోష్ అన్న ఒక మంచి వ్యక్తుల గురించే చెప్పిండా అని థింక్ చేసిన తర్వాతనే ఫాలో చేసుకోండి. వాళ్ళకి సాయం చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఒకటి, ఈరోజు పొద్దున్న లేస్తే స్మోకింగ్ కనో టీ కనో ఇంకొకనో ఒక్కరోజు మనం టీ 1 గంట 2 గంటలు టీ మర్చిపోయినామంటే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినా కొంచెం హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున నేను ఏదైనా మిస్టేక్ జరిగితే క్వశ్చన్ చేయడానికి నేను రెడీ. నా క్వశ్చనింగ్ ఎట్లుంటుందో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడియో చూసి వెళ్ళకుండా వీళ్ళ కోసం, నేను అడగట్లేదు నా కోసం వద్దు, వీళ్ళ కోసం ఒక లైక్ ఒక కామెంట్. వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఒక దాంట్లో ఉన్నారు, బట్ అక్కడికి వెళ్తే కూడా వీళ్ళకున్న టాలెంట్ ఇంకేమైనా బయట పెట్టుకోవచ్చు. ఒక కామన్ మ్యాన్కి ఎందుకు వెళ్ళకూడదు? ఒక రైతు బిడ్డ వెళ్ళినప్పుడు ఒక కామన్ తెడ్డికి వీళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? ఇంకొకటన్నా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడుండే ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నాం కదన్నా, అదే ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే మనల్ని చూసి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఎంటర్టైన్ అవుతారు కదన్నా. సో ఇప్పుడు కొంతమందికే పరిమితమైన ఎంటర్టైన్మెంట్ అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి బిగ్ బాస్ ద్వారా పరిచయం అవుతుంది కదా ఎంటర్టైన్మెంట్ అనేది. డిఫరెంట్ గా దేవుని కూడా నేను అదే కోరుకుంటున్నా. డెఫినెట్ గా మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. మీకు కష్టం ఉంది దాంట్లో, ఈసారి కంపల్సరీ ఈసారి రావాలని కోరుకుంటున్నా. రాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇదే కంటిన్యూషన్ చేయండి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు మా అంటే
22, 23, 24 అట్లా ఉంటుండొచ్చు మేబీ. అంతే. చిన్న వయసు. ఈ వయసులో మీరు చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే మీరు కొంతమంది చెప్తున్నా, మీరు ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే వీళ్ళకి చెప్పండి, వీళ్ళు చేసి పెడతారు. ఎవరికైనా హెల్ప్ చేసేది మీకు అంటే బిజీ ఉండి జాబ్లో బిజీ ఉన్నా ఇంకోటి ఉన్నా మీ పేరు చెప్పొద్దు అనుకున్నా, లేదంటే మీ వ్యవస్థ ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పొద్దు అనుకున్నా వీళ్ళకి అప్రోచ్ అవ్వండి. కంపల్సరీ నేను వీళ్ళది డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రోలింగ్లో కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరన్నా ఎంతో కొంత వాళ్ళ ఫోన్పేకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అదొకటి అన్న, ఇంత దూరం వచ్చామంటే అన్న సింగర్ వీణక్క లేకపోతే మేము ఇంత దూరం రావన్నా. అవునన్నా. సింగర్ వీణ అక్క ప్రతి అడుగులో అక్క సపోర్ట్ ఉంటది అన్న. మేము వేసే చిన్న అడుగులో కూడా అక్క సపోర్ట్ ఉంటది. అక్క సపోర్ట్ ఉండడం వల్లే ఒక్క సాంగ్ మేము కామెంట్ పెట్టినాం అన్న. ఒక్క సాంగ్ కి అక్క ఎమ్మటే రెస్పాండ్ song? అయ్యి ఎవరి వాడల సాంగ్. ఎవరి వాడలా. ఆ సాంగ్ రిలీజ్ చేసామన్నా మేము. మంచి ట్రెండ్ అయింది అన్న, ఆ సాంగ్ మిలియన్ పోయింది. అక్క కామెంట్ పెట్టారు చాలా బాగా చేశారని చెప్పి, దానికి మేము రిప్లై ఇచ్చామన్నా. అలా కాంటాక్ట్ పెట్టుకుంటే అక్క నెంబర్ వచ్చింది, మాట్లాడుకుని కలిసాము. అక్క అప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ అన్న మమ్మల్ని చూసి. స్టిల్ ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చింది కూడా అక్క సపోర్ట్. అవును, నాకు చెల్లె ఫోన్ చేసింది. అక్క సపోర్ట్. తమ్ముడు మీరే అడిగైనా వెనకాల నేను ఉంటా. వామ్ము అక్క అసలు ఇక చెప్పలేమన్న అక్క గురించి అంత సపోర్ట్. ఇక ఏదన్నా మేము డౌన్ అవుతున్నాం అక్క, ఇక అసలు మెంటల్కి ఇబ్బంది అవుతుంది అక్క అన్న కూడా నేను ఉన్నా నాన్న అని చెప్పి ప్రతి నిమిషం పుషప్ ఇస్తూనే ఉంది అక్క. అక్క ఇక్కడ ఉన్నా కూడా మాకు అక్కడ ఖమ్మంలో అసలు రావాలి అంటే కూడా వస్తుంది అక్క మా కోసం. మన ఈవెంట్ లో అక్క అసలు విత్ బ్యాండ్ తో అందరిని తీసుకుని వచ్చి దాదాపు ఒక 15 మంది తీసుకుని వచ్చి అక్క అక్కడ ఈవెంట్ చేయించింది మాతో. ఒక్క రూపాయి కూడా జరగడానికి కారణం వీణా అక్క. అక్క చాలా సపోర్ట్ అన్న. చెయ్యండి తమ్ముడు, నేనున్నా, అది చేస్తారా చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటన్నా, అక్కది మ్యారేజ్ ఉంది. మేము పెట్టింది Jan 16th కి, February 2nd కి అక్క మ్యారేజ్. మళ్ళీ ఈ టైంలో మాకు టెడ్డీ నుంచి ఒక సాంగ్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో ఉన్నా కూడా, అక్క మ్యారేజ్ షెడ్యూల్లో ఉన్నా కూడా ఒక సాంగ్ కొట్టించింది మా కోసం. అట్లాగే మా కోసం అంత టైం పెట్టుకొని ఆ చిన్న టైంలో కూడా మా కోసం వచ్చి ఈవెంట్ చేయించింది. ఆ పెళ్లి పనులు కొన్ని ఆపుకొని మా కోసం అంత రెస్పెక్ట్ ఇస్తాడు. మంచిది. అందరూ ఆల్మోస్ట్ అన్న మా జర్నీ కూడా అవ్వసాట ఆడపిల్ల నుంచి మా జర్నీ, నా ఛానల్ కొత్త పెట్టినప్పటి నుంచి వీనేది నాది. మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ లాగా గొడవలు అవుతూ ఉంటాయిలే కానీ అయినా మేము కలిసిపోతూనే ఉంటాం ఒక సంతాన చెల్లెలానే. వీణా చెల్లె థ్యాంక్స్, ఎందుకంటే ఇలాంటి తమ్ముళ్ళని, ఎందుకంటే మన గురించి నువ్వు 10 లక్షలు ఇచ్చినా చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్తారు వీణక్క మనకు సపోర్ట్ చేసిందని. అండ్ నేను గర్వంగా చెప్తున్నా, నా చెల్లెగా మంచి పని చేస్తున్నావు, ఇంకా ఇలాగే సపోర్ట్ చేయి. బట్ E9060 సంతోష్ సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది. ప్రతిసారి మీకు ఏదున్నా నాకు ఫోన్ చేయండి, డెఫినెట్ గా చేద్దాం. ఇంకా ముందుకెళ్ళండి, ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా ఎంటర్టైన్ చేయండి, ఓకేనా? డెఫినెట్ గా ఎక్కడ డీగ్రేడ్ ఫీల్ అవ్వకుండా మూవ్ ఆన్ అవ్వండి. ఏదన్నా మీ వ్యూవర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మీరు? అంటే వ్యూవర్స్ కంటే ముందు ఈ ఐడియా అనేది ఒక్కరితో స్టార్ట్ అయిందన్న, 1, 2 అయింది, 2, 3 అయింది, ఇప్పుడు కొన్ని లక్షలైందన్న. సో అట్లనే మేము అనుకునే కొంచెం సర్వీస్ ఏదైనా కానీ అట్లా పెరగాలి, ఎంటర్టైన్మెంట్ అన్న పెరగాలి, అందరికీ మనం ఎంటర్టైన్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి అని మాకు సపోర్ట్ చేసిన మా ఖమ్మం ప్రజలు కానీ, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ, ఖమ్మం ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, మేము మాట్లాడిన మాకు మాట సహాయం చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారన్న. అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ రుణం మేము తీర్చుకోలేం, ఎందుకంటే మా ముగ్గురు వల్ల ఇంత అవుతుందని ఎవరు అనుకోరన్న. చాలా అంటే ఖమ్మంలో పెద్ద ఈవెంట్ పెట్టినాం, కొన్ని పెద్ద పెద్ద మాల్స్ యాడ్స్ కూడా చేసామన్న. మేము ముగ్గురమే, ఎవరు లేరు మా ముగ్గురులో మాకంటే పెద్ద ఎవరు లేరు. ఏదైనా మీ ముగ్గురమే. ఇది చెయ్యాలి అనుకుంటే ముగ్గురు ఆలోచించి చేస్తామన్నది, చిన్నదైనా పెద్దదైనా. సో దానికి మా అడుగు మా ప్రతి స్టెప్ లో మాతో పాటు ఉండి మాకు సపోర్ట్ చేసిన మా ఖమ్మం ప్రజలకి, ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ, మాతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా. ఫస్ట్ మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి ఎవరెవరు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీ సపోర్టర్లు కావచ్చు, అంటే ఈ ఇంటర్వ్యూలో కామెంట్లు ఎందుకు అడుగుతున్నా అంటే మీ స్ట్రెంత్ ఏంది, రేపొద్దున మీరు బిగ్ బాస్కి వెళ్తే ఏంటి వాళ్ళకి తెలియాలి. కాబట్టి చూద్దాం, మీ ఖమ్మం పవర్ ఏందో కూడా చూద్దాం, ఖమ్మం తెడ్డి పవర్ ఏందో కూడా చూద్దాం ఈ ఇంటర్వ్యూలో. డెఫినెట్ గా నేను ఒకటేది కోరుకుంటున్నా, ఒకరు వెనక ఒకరు ముందు వెళ్తాం, బట్ మీరు ఇంకా ముందుకెళ్ళాలి. డెఫినెట్ గా ఎవరన్నా ఏదైనా ప్రమోషన్స్ చేయాలన్నా కానీ, ఏదైనా చేయించుకోవాలన్నా కానీ వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. నేను నంబర్ ఇస్తాను కాబట్టి చిన్నదైనా
అంటే ఇంత ఇంత అనేం టార్గెట్ లేదు. ఇంకా మేము సపోర్ట్ కూడా చేస్తాం అన్న, చాలా మంది ఫ్రీగా చేస్తాం. ఫ్రీ కూడా చేస్తున్నాను అన్న కొన్ని. డెఫినెట్ గా లేని వాళ్ళకి ఫ్రీగా చేయాలి. వాళ్ళు కొంచెం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు కాబట్టి అందులో మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు. కల్మషం లేకుండా మీరు చేసే వర్క్ చాలా బాగున్నది కాబట్టి డెఫినెట్ గా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? అండ్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కొంతమంది చేయాలనుకుంటారన్న, లైక్ అవేర్నెస్ గురించి, బ్లడ్ క్యాంప్ అయినా, తలసేమియా అయినా, సో అండ్ సో డిసీజ్ గురించి అయినా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మేము కూడా అందులో హెల్ప్ అవుతాం. మీరు వచ్చి ఇక్కడ మాకు కనపడాలి, మా తరపున ఇట్లా ఉండాలి అంటే మేము వాళ్ళ తరపున కూడా వెళ్తాం అన్న. బ్లడ్ క్యాంప్ అలాంటివి కూడా పెడతాం. ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది అన్న. మాది ఖమ్మంలో గానీ, ఖమ్మంలో మాక్సిమం ఖమ్మంలో, ఎందుకంటే మేము అక్కడే ఉంటాం కదా అన్న. మీరు మంచి చేస్తున్నాం అంటే ఒక్కసారి ఖమ్మం టిటిని గుర్తు తెచ్చుకోండి. ఓకే. ఇంకా అసలు మేము ఇంత కాడికి ఇంత సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీస్ అన్న. మా ఫ్యామిలీస్ లేని అసలు మేము ఇంత అంటే 100% మీ మీద మీ ఫ్యామిలీస్ కి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని బొడగొట్టకండి. టైం పట్టొచ్చు, మేబీ సక్సెస్ చూపియండి. మిమ్మల్ని నమ్మిన మీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తున్నా, జస్ట్ వీళ్ళను ఫాలో అవ్వడం కాకుండా వీళ్ళకి కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా ప్రతిదీ వాళ్ళ వీడియోలు స్టేటస్లు పెట్టడాలో లేదంటే షేర్ చేయడాలో దానివల్ల కొంపలు మునిగేది. 10 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు స్టేటస్ పెట్టి షేర్ చేసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత బూస్టింగ్ అవుతుంది. వాళ్ళు ఇంకా కొంతమందికి తెలుస్తారు కాబట్టి రిక్వెస్ట్ ఇది. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్తున్నా. 100% ఇప్పటి వరకు ఏం మచ్చలేదు, రేపు పొద్దున కూడా ఏది తెచ్చుకోరని ఐ హోప్స్. మీ మీద హోప్ ఉంది నాకు. డెఫినెట్ గా నేను మళ్ళీ ఒకసారి నేను పర్సనల్ గా మీ ఖమ్మంకి వస్తాను. నేను ఓన్లీ మీకోసమే 1.5 month లో నేను వస్తా. అండ్ నా పాట రిలీజ్ అయినాక కూడా చెప్తాను నేను మీకు. ఇంకా అది ఇక్కడ చెప్పకూడదు ఇంటర్వ్యూలో కాబట్టి. ఓకే, ఇంకా ఏదన్నా ఎవరినన్నా మర్చిపోతున్నారా? ఎవరికన్నా ఏదన్నా చెప్పారు? మర్చిపోవడం అంటే ఏం లేదన్న, పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్ గురించి. 25 ఏళ్ళు వచ్చినాయి, పిల్లగాడు వర్క్కు బాటలేదు, ఇంట్లో పేరెంట్స్ ఉంటది, ఫంక్షన్స్కి వెళ్తే గానీ మీ వాడు ఏం చేస్తాడు పేరెంట్స్ చెప్పుకోలేరన్న. మా వాడు కరెక్ట్గా ఇది చేస్తున్నాడు అంటే వర్క్ ఎంత వస్తుంది. తెలిసిన వాళ్ళకైతే ఓకే అన్న, ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే ఏదో సక్సెస్ అవుతారని. తెలియని వాళ్ళు అయితే గుచ్చి మాట్లాడతాం. ఎందుకే మీ కూడా వీడియోలు తీసుకుంటా, ఎందుకు అవన్నీ ఏదో అని అంటా ఎత్తారు నీకు. రేపు పొద్దున ఈ చూపిస్తావు, వీడియోలు చూపిస్తే పిల్లని ఎత్తారా నీకు? డబ్బులు ఎట్లా వస్తుంది నీకు? పోషించాలి కదా అమ్మాయిని అని చాలా వస్తాయి అన్న క్వశ్చన్స్. పేరెంట్స్ ఆ బాధ మనసులో దాచుకొని ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళకున్న ఓపికకి మా మా నాన్న ఒకటే మాట్లాడిండు అన్న, నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నావు, నాది కొంచెం సక్సెస్ చూసిండు నాన్న. ఇట్లా ఫాలోవర్స్ పెరగడం, ఇట్లా ఒక ఈవెంట్ చేయడం, స్టేజ్ మీద చూడటం, నా యాక్టింగ్ చూడటం, అలా కొన్ని చూసిండు నాన్న. మా నాన్న ఒక్కటే మాట చెప్పిండు, నా కాళ్ళు చేతులు పనిచేసేంత వరకు నేను కష్టపడి నేను పోషించుకుంటా, అప్పటిదాకా నువ్వు సెట్ అయ్యి చూపించు, ఆ ఫీల్డ్ లో ఉండు, ఆ తర్వాతకి నువ్వు ఎలా ఉండాలి అనేది నీ కాళ్ళ మీద నువ్వే ఉండాలని చెప్పిండు. సూపర్. సొసైటీలో వాళ్ళు ఎంత ఏమన్నా వాళ్ళు మనసులో దాచుకొని ఇంకా మాకు సపోర్ట్ చేసుకుంటా, సరే నువ్వు చెయ్యి, మేము వెనకాల ఉంటామని ఇచ్చే హోప్ ఉంటుంది చూడన్న. అది అందరు పేరెంట్స్ ఇవ్వరన్నా, అది వాళ్ళకు మాకు ఇచ్చిన నమ్మకం అన్న. దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, మరి ఆయన కంటే పెళ్లి అయిపోయింది పాప అంటే అన్న పెళ్ళైందనే కానీ చాలా ప్రాబ్లమ్స్. మా అమ్మ కూడా ఇళ్లలో పనికి వెళ్ళిద్దాన్ని, ఇప్పుడు కూడా ఇళ్లలో పని అయిపోయింది. అమ్మకి కొంచెం కాలుకు ఇబ్బంది అయ్యి చనిపోయేదాకా కూడా వచ్చినాను చిన్నప్పుడు. అయినా కూడా ఇప్పుడు కూడా పోరాడుతున్నాను. ఇప్పుడు కాలు నొప్పి ఉన్నా కూడా డైలీ ఇంటి పనికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఏడుస్తున్నా కూడా పని చేసేది అన్న. నన్ను ఏనాడు ఇంత ఒక్క మాట అనలేదన్న. వాళ్ళకి ఎన్ని దండాలు 100% మీరు నిలబెట్టుకుంటారనే హోప్స్ నాకుంది. అండ్ ఈ చూసే జనాలు కూడా వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుంది మీది? ఖమ్మం తెడ్డి అని ఉంటుంది. మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా వాళ్ళకి కొంచెం సపోర్ట్ అవుతూ ఉంటుంది మన వల్ల. కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనం సమాజంలో ఉన్నాం కాబట్టి. మనం 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే పైసా సాయం కాకపోయినా మాట సాయం అని ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు, ఆ కార్యక్రమానికి మనం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా హై హోప్స్, మీ మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఏదో చెప్పబోతున్నారు మీరు, సారీ. అంటే అన్న చిన్న అంటే నాకు మా అత్తయ్య నాకు చాలా సపోర్ట్ అన్న. నేను ఏ ఆపదలో ఉన్నా నేనున్నా అంటూ ముందడిగేసి సపోర్ట్ చేస్తాను. నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, చాలా అంటే చాలా ఇష్టం అన్న. డెఫినెట్ గా ఈ రోజు వాళ్ళ కాళ్ళు జైలు మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున నువ్వు సెటిల్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కకుండా తెడ్డి కళ్ళు అక్కడే ఉండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఉంటారన్న నమ్మకం ఉంది మీ మీద, తప్పకుండా డెఫినెట్ గా చేయండి. అది ఇంకోటి నేను ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయినా.
ఏమన్నా ఉన్నాయా లవ్ స్టోరీలు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేవన్నా. ఏం లేవులే అన్న. అవి ఉంటే ఇక్కడ దాకా రావన్నా. ఎట్లా వస్తాయి అన్న ఈ ఆలోచనలు రావు కదా అన్న. లేవన్నా. లేవన్న లవ్ స్టోరీలు అలాంటివి ఏం లేవు. ముందే మీరు మామూలుగానే గుసగుస అన్న ఏదన్నా అను. ఒక్కసారి నీ ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఖమ్మం తెడ్డు ఎవరు తెలియదు కాబట్టి ఒకసారి నీ ఫేస్. ఓకే అన్న. ఓకే, బాగున్నాయి వీడియోలు. కొంచెం స్లో అవుతున్నారు అనిపిస్తుంది నా ఇన్నర్ ఫీలింగ్. ఇంకా స్పీడప్ చేయండి, కొత్త కొత్త కంటెంట్లు వేయండి. అన్న వాళ్ళు అనుకుంటేనే వెనుకనే అంటుంటారు, వాళ్ళు ముందుకు వచ్చి అయితే ఎవరు అనరు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకేమన్నా చేద్దాం అనుకుంటున్నారా షార్ట్ ఫిలిమ్స్? అవునన్న, చేద్దాం. షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్ అట్లా ట్రై చేద్దాం అనుకున్నాం. ఖమ్మంలో ఇంటర్వ్యూస్ కానీ అంటే చిన్న చిన్నవి అన్న, చిన్న చిన్నగా ఏదైనా అట్లా అంటే మనకు అన్ని ఓకే అయిపోతే చిన్న చిన్నగా కొన్ని యూట్యూబ్ లో అట్లా పెట్టుకుని యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటది కదన్న. ఓకే, అట్లా మీ ఒకసారి మీ ఫోన్ పే నంబర్ చెప్పండి ఒకసారి, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఫోన్ పే ఎవరిది? 8074653186 ఖమ్మంపాటి వంశీకుమార్ అని వస్తుంది. ఓకే, వాళ్ళకి ఫోన్లు చేసే ఎవరన్నా సాయం చేసేవాళ్ళు అంటే మీ బర్త్డేస్ విషయంలో కావచ్చు, లేదంటే అరే వాళ్ళకి అంత కష్టపడుతున్నారు, అప్పులలో ఉన్నారు కాబట్టి కొంతవరకు సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ముందుకు వస్తారు కదా మనం ఇంకొంచెం. ఎందుకంటే ఆ బాధలలో ఉండే ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే ఆ బాధలు లేకపోతే ఇంకెంత ఎంటర్టైన్ చేస్తారని ఆలోచించండి. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే డబ్బులు వేయండి. ఓకేనా? వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫోటో, మీకు ఏదైనా డౌట్ ఉంటాయి, ఎందుకంటే ఈ మధ్య బయట ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి నా గురించి మీకు తెలుసు. నాకు ఎన్ని కష్టాలున్నా మీరున్నారన్న ధైర్యం అంతే. నేను ఏ రోజు మిమ్మల్ని ఒక లైక్, ఒక కామెంటు, తిట్టే వాళ్ళు కావచ్చు, పొగిడే వాళ్ళు కావచ్చు, ఇది తప్ప మీ దగ్గర నుంచి నేను ఏది ఆశించాను. నేను ఈ చైర్లో కూర్చొని ఇట్లా క్వశ్చన్ వేసిన రోజులు. ఓకేనా? ఇగో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అన్న నువ్వు చేయొచ్చు కదా, 100% నేను చేస్తా. నేను 100% ఆ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్తా. 1 month లోపు నేను ఖమ్మంకి వెళ్తా, వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఖమ్మంకి వెళ్ళి వాళ్ళ ఏదైతే ఫౌండేషన్ ఉందో చూసి డెఫినెట్గా ఒకసారి వీళ్ళతో పలకరించి అక్కడ వీడియో కూడా పెడతాం మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. డెఫినెట్గా మీరు ఆ దేవుణ్ణి, బిగ్ బాస్ కంపల్సరీ ఓకే కావాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. వెళ్ళినాక కూడా నా సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అన్న. డెఫినెట్గా. ఓకేనా? మంచిగా చేయండి, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లైక్ చేసే వాళ్ళు కావచ్చు, షేరింగ్ కావచ్చు, వీళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. సంతోష్ అనేటువంటి అందరికి తెలుసు, ఓకే, వాళ్ళు కూడా తెలుసు. కాకపోతే వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ బిగ్ బాస్ ది ఇంకొంచెం వాళ్ళకి బూస్ట్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అయితే ఈవెంట్ అన్న, ఈవెంట్ 2 days లో ఉంది. ఇక ఒక లాస్ట్ రోజుకి వచ్చింది, మాకు 1 lakh వరకు అటు ఇటు కావాలి, కొంచెం డబ్బులు కావాలి. ఆ వస్తేనే ఈవెంట్ జరిగిద్దన్న. మేము 3 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అంతా ఒక్క రోజు, ఒక్క నైట్ లో ఉంది, ఒక్క 1 lakh లో ఉంది. నైట్ కూడా కాదన్న, అది మార్నింగే. ఈ రోజు ఈవినింగ్ ఈవెంట్, మార్నింగ్ కు అసలు డబ్బులు లేవు. ఇంకా ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లే. అయితే నాకు ఒక నందిని చెల్లి అని నాకు తెలుసు అన్న. చెల్లి అని చెప్పి చెల్లి ద్వారా అన్నయ్య పరిచయం అయ్యిండు, సురేష్ అన్నయ్య అని అన్నయ్య పరిచయం అయ్యిండు. అయితే ఇక ఏమో ఒకసారి అన్నయ్యని అడుగుదాం వెళ్ళి అని అంటే, వెళ్ళి ఇట్లా అన్న ఇది సంగతి, పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకా 1 lakh కావాలి. అక్కడ 1 lakh మనం ఇస్తేనే ఆ మోనిటర్ అనేది ఆన్ చేస్తా అంటున్నారు. మన ఈవెంట్ భయం వేస్తుంది అన్న అని చెప్పిన. ఇక అన్న అసలు ఎన్ని తిప్పల పేరు? గోస్కుల సురేష్ అన్న అని. సో అన్న అప్పటికప్పుడు 2 చూపించాడు, అప్పటికప్పుడు మేము స్పాన్సర్షిప్ చూపించాడు. అప్పటికే వీడియో తీసి ఎమ్మటే ఎడిట్ చేసి మేము వాళ్ళకి ఇవ్వగానే మాకు స్పాన్సర్షిప్ డబ్బులు కొట్టేశారు. అన్న పర్సనల్ కూడా ఇచ్చేసిండు. అన్న పర్సనల్ గా సురేష్ అన్న అండ్ మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఖమ్మంపాటి ఏం పేరు సురేష్ అన్న పేరు? గోస్కుల సురేష్ అన్న. అండ్ సపోర్ట్ చేశారు కాబట్టి అలాగే సపోర్ట్ చేయండి వీళ్ళకి ఇంకా. ఓకే, ఇంకెవరు? మా టీం మెంబర్ ఒక అమ్మాయి ఉండేది స్టార్టింగ్ లో, సో తను ఇప్పుడు వర్క్ చేసుకుంటుంది. అయినా ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, హారిక అని. ఓకే, సో తను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెంట్ కి ఇంకొక అన్న కూడా సపోర్ట్ చేశాడు, సతీష్ కట్కి అన్న అని. ఓకే, యాక్చువల్లీ మేము ఈవెంట్ చిన్న పార్కింగ్ గ్రౌండ్ లో ప్లే అనుకున్నామన్నా, కానీ అది కుదరట్లేదు. అయితే జనాలు ఫుల్గా వస్తున్నారు, వెంటనే పెద్ద గ్రౌండ్ కి మార్చేసి ఆ పార్కింగ్ గ్రౌండ్ పార్కింగ్కే సరిపోలేదు. సో ఇక్కడ నుంచి అక్కడ మారాలంటే పర్మిషన్ కావాలన్నా. అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు కాబట్టి సతీష్ కట్కి అన్న అని అన్న మాకు చాలా సపోర్ట్ చేశాడు అన్న. ఆ గ్రౌండ్ విషయంలో కానీ, గ్రౌండ్ పర్మిషన్ విషయంలో తిలక్ సార్ చాలా హెల్ప్ చేశారు మాకు పర్మిషన్ రావడానికి. మేము ఎన్నిసార్లు తిరిగినా అవ్వలేదు ఆ పని. ఆ సార్ ఒక్కసారి రాగానే వెంటనే ఇట్లా మా పని అయిపోయిందన్న. 3 పిల్లగాళ్ళం కదన్నా, అందులో కొంచెం గడ్డం పెంచుకొని ఆ పనుల్లో తిరుక్కుంటా కొంచెం
స్ట్రెస్ నో ఇష్యూ. డెఫినెట్ గా మీకు ఎవరెవరైతే సపోర్ట్ చేసారో పేరున వాళ్ళందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నా వంతు సపోర్ట్ నేను కూడా చేస్తా డెఫినెట్ గా. ఓకేనా? ఇంకొంచెం స్పీడప్ చేయండి. జాన్సక్ మాకు ఖమ్మంలో సపోర్ట్ చేసేది మా ఝాన్సీ అక్క, సనా బ్యూటీ పార్లర్ అని. ఓకే. అక్క, మేము ఇట్లా వీణాకి అట్లనో ఇక్కడ మాకు ఖమ్మంలో మాకు అట్లా అక్క ఝాన్సీ అక్క అట్లా ఏ విషయమైనా అక్కతో చెప్తాం అన్నమాట. అక్క వాళ్ళనే తిలక్ సార్ వీణక్క దాకా రాలేని విషయాలు ఝాన్సక్క దాకా పోతాయి అట్లా. ఓకే. అంటే ఇక ఆ అక్క కూడా అక్కడ ఖమ్మంలో అన్ని చూసుకుంటది అంటే మనం ఎంత మంచి ఉంటేనా ఖమ్మం తెడ్డికి లేడీస్ సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ వీణక్క, అక్కడ ఝాన్సక్క. ఓకే. అంటే ప్రతి మొగోడు వెనుక ఒక ఆడది సక్సెస్ అంటే హస్బెండ్ వైఫ్ అనే కాదు, అది సిస్టరే కావచ్చు, ఫ్రెండే కావచ్చు. అవునన్నా. దానికి వీణ ఝాన్సీ అక్క ప్రతిరూపాలు. కాబట్టి మీకు ఇంకా 10 రూపాయలు వస్తే ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తారని, మీకు ఇంకా మంచి పాటలు ఇట్టు కావాలి వీణ, అండ్ ట్రై చేస్తున్నావు నువ్వు. డెఫినెట్గా నీకు ఒక మంచి ఇట్టు పడుతుంది చూడు. పడితే తమ్ముడు వాళ్ళకి ఎంతో కొంత మన త్రూగా కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం. డెఫినెట్గా ముందుకెళ్ళండి, ఇలాగే చేయండి. ఇంకొంచెం నేను ఒక్కటే మీ దగ్గరికి కోరుకున్నది, కొంచెం ఈ మధ్య పస తగ్గినట్టు అనిపిస్తుంది, ఆ పస పిండి చూపించండి. తప్పకుండా డెఫినెట్ గా చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చారు, చాలా లాంగ్ నుంచి వచ్చారు నా కోసం, అండ్ అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ సూన్ బిగ్ బాస్ లో ఈ తెడ్డిని చూడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద. థ్యాంక్ యూ అన్న. మాట ప్రకారం కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా. అండ్ నేను ఇన్ని వీడియోలు చేసినా నేను ఏ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని తలవలేదు, ఓన్లీ మీకోసమే. బిగ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆయన చాలా గొప్పోడు, బట్ ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా చూడాలనేదే నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్.